ధ్వని. ఇది క్రీస్తు యేసు ప్రేమ ధ్వని, ఇది జగతిలో మ్రోగే సిలువ ధ్వని. పిలుచుచున్నది ప్రతి వారిని, వినుమా విశ్వసించుమా. ప్రభా నీకు వందనములయ్యా. ఈ మధ్యవారంలో మరొకసారి నీ నామంలో కూడి మందిరంలో ప్రార్థించుకోవడానికి నీ సన్నిధిలో నాయన మమ్మల్ని మనము సరి చేసుకోవడానికి ఇచ్చిన ఈ భాగ్యం కొరకు వందనాలు. ఈ రాత్రి మా మధ్యకు రమ్ము, ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించినట్లుగా, మరి ముఖ్యంగా ఈ మధ్యవారము మరి అనేకుల కొరకు విజ్ఞాపన చేయనట్లుగా అపవాది కార్యములు లయపరచబడుటకు, పరిశుద్ధాత్మ కార్యములు కొనసాగుటకు, నీ నామానికే మహిమ కలిగే జీవితాలు పొందుటకు సహాయం చేయమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. లైవ్లో జాయిన్ అయిన వాళ్ళందరికీ వందనాలండి. మీరు ఎక్కడెక్కడి నుంచి వీక్షిస్తున్నారో మీ పేరు, ఊరు లైవ్ చాట్లోకి వచ్చి టైప్ చేయండి. కలువరి సునాద గీతాలు పాటల పుస్తకంలో పాట నెంబరు 152వ పాటను పాడుకుందాం. తెలిసిన వాళ్ళందరూ ఇది పాత పాటే, ఏకీవించి పాడండి. రానివారు 2 సార్లు పాడుతున్నప్పుడు ఆ పాటలోని భావాన్ని గుర్తు చేసుకొని స్తుతిద్దాం. శాశ్వత కాలముండును, ప్రేమ అన్నిటిలో శ్రేష్టము. ప్రేమ శాశ్వత కాలముండును, ప్రేమ అన్నిటిలో శ్రేష్టము. మరోసారి పడదాం. ప్రేమ శాశ్వత కాలముండును, ప్రేమ అన్నిటిలో శ్రేష్టము. ప్రేమ శాశ్వత కాలముండును, ప్రేమ అన్నిటిలో శ్రేష్టము. ప్రేమ విలువను సిలువ చూపేను, ప్రేమ ఎట్టిదో ప్రభు నేర్పేను. ప్రేమ చూపు పరులయ్యారా, ప్రేమ కలిగి ఉండు ప్రియుడా. ప్రేమ విలువ సిలువ చూపే, ప్రేమ ఎట్టిద ప్రభువు నేర్పే. ప్రేమ చూపు పరులయ్యడా, ప్రేమ కలిగి ఉండు ప్రియుడా. ప్రేమ చూపు పరులయ్యడా, కలిగి ఉండు ప్రియుడా. ప్రేమ శాశ్వత కాలముండును, ప్రేమ అన్నిటిలో శ్రేష్టము. ప్రేమ శాశ్వత కాలముండును, ప్రేమ అన్నిటిలో శ్రేష్టము. దీర్ఘ శాంతము, ప్రేమలో దయాళుత్వము. ప్రేమలో దీర్ఘ శాంతము, ప్రేమలో దయాళుత్వము. ప్రేమ సహింప నేర్పును, ప్రేమ కలిగి ఉండు ప్రియుడా. ప్రేమ సహింప
నేర్పును ప్రేమ కలిగి ఉండు ప్రియుడా ప్రేమ శాశ్వత కాలముండును ప్రేమ అన్నిటిలో శ్రేష్టము ప్రేమ శాశ్వత కాలముండును ప్రేమ అన్నిటిలో శ్రేష్టము ప్రేమలో సత్యమున్నది, ప్రేమ సంతోషమిచ్చను, ప్రేమయే సమాధానము, ప్రేమ కలిగి ఉండు ప్రియుడా. ప్రేమలో సత్యమున్నది, ప్రేమ సంతోషమిచ్చును, ప్రేమలో సత్యమున్నది, ప్రేమ సంతోషమిచ్చును, ప్రేమయే సమాధానము, ప్రేమ కలిగి ఉండు ప్రియుడా ప్రేమయే సమాధానము, ప్రేమ కలిగి ఉండు ప్రియుడా శాశ్వత కాలముండును ప్రేమ అన్నిటిలో శ్రేష్టము ప్రేమ శాశ్వత కాలముండును ప్రేమ అన్నిటిలో శ్రేష్టము ప్రేమలో డంబముండదు, ప్రేమ ఉప్పొంగదెప్పుడు, ప్రేమలో డంబముండదు, ప్రేమ ఉప్పొంగదెప్పుడు, ప్రేమలో తగ్గింపున్నది, ప్రేమ కలిగి ఉండు ప్రియుడా ప్రేమలో తగ్గింపున్నది, ప్రేమ కలిగి ఉండు ప్రియుడా ప్రేమ శాశ్వత కాలముండును ప్రేమ అన్నిటిలో శ్రేష్టము ప్రేమ శాశ్వత కాలముండును ప్రేమ అన్నిటిలో శ్రేష్టము ప్రేమించు సహోదరుని ప్రార్థించు శత్రువుకై ప్రేమించు సహోదరుని ప్రార్థించు శత్రువుకై ప్రేమ యేసుని మనసు ప్రేమ కలిగి ఉండు ప్రియుడా ప్రేమ యేసుని మనసు ప్రేమ కలిగి ఉండు ప్రియుడా ప్రేమ శాశ్వత కాలముండును ప్రేమ అన్నిటిలో శ్రేష్టము ప్రేమ శాశ్వత కాలముండును ప్రేమ అన్నిటిలో శ్రేష్టము
విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఈ మూడు నిలచున్ విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఈ మూడు నిలచున్ వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే ప్రేమ ప్రేమ వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే ప్రేమ 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 శాశ్వత కాలముండును ప్రేమ అన్నిటిలో శ్రేష్టము శాశ్వత కాలముండును ప్రేమ అన్నిటిలో శ్రేష్టము ప్రేమ విలువ సిలువ చూపే ప్రేమ ఎట్టిన ప్రభువు నేర్పే ప్రేమ విలువ సిలువ చూపే ప్రేమ ఎట్టిన ప్రభువు నేర్పే ప్రేమ చూపు పరులయడా ప్రేమ కలిగి ఉండు ప్రియుడా ప్రేమ చూపు పరులయడా ప్రేమ కలిగి ఉండు ప్రియుడా ప్రేమ శాశ్వత కాలముండును ప్రేమ అన్నిటిలో శ్రేష్టము ప్రేమ శాశ్వత కాలముండును ప్రేమ అన్నిటిలో శ్రేష్టము ప్రేమలో దీర్ఘశాంతము ప్రేమలో దయాళుత్వము ప్రేమలో దీర్ఘశాంతము ప్రేమలో దయాళుత్వము ప్రేమ సహింప నేర్పును ప్రేమ కలిగి ఉండు ప్రియుడా ప్రేమ సహింప నేర్చును ప్రేమ కలిగి ఉండు ప్రియుడా శాశ్వత కాలముండును ప్రేమ అన్నిటిలో శ్రేష్టము ప్రేమ శాశ్వత కాలముండును ప్రేమ అన్నిటిలో శ్రేష్టము ప్రేమలో సత్యమున్నది ప్రేమ సంతోషమిచ్చును పాడునందరూ కూడా ప్రేమలో సత్యమున్నది ప్రేమ సంతోషమిచ్చును ప్రేమయే సమాధానము ప్రేమ కలిగి ఉండు ప్రియుడా ప్రేమయే సమాధానము ఉండు ప్రియుడా ప్రేమ శాశ్వత కాలముండును ప్రేమ అన్నిటిలో శ్రేష్టము ప్రేమ శాశ్వత కాలముండును ప్రేమ అన్నిటిలో శ్రేష్టము ప్రేమలో డంబముండదు ప్రేమవు పొంగదెప్పుడు ప్రేమలో నంబముండదు ప్రేమవు పొంగదెప్పుడు ప్రేమలో తగ్గింపున్నది ప్రేమ కలిగి ఉండు ప్రియుడా ప్రేమలో తగ్గింపున్నది ప్రేమ కలిగి ఉండు ప్రియుడా శాశ్వత కాలముండును
కాలముండును ప్రేమన్నిటిలో శ్రేష్టము ప్రేమించు సహోదరుని ప్రార్థించు శత్రువుకై ప్రేమించు సహోదరుని ప్రార్థించు శత్రువుకై ప్రేమ యేసుని మనసు ప్రేమ కలిగి ఉండు ప్రియుడా ప్రేమ యేసుని మనసు ప్రేమ కలిగి ఉండు ప్రియుడా ప్రేమ శాశ్వత కాలముండును ప్రేమన్నిటిలో శ్రేష్టము ప్రేమ శాశ్వత కాలముండును ప్రేమన్నిటిలో శ్రేష్టము విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఈ మూడు నిలచున్ విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఈ మూడు నిలచున్ వీటిలో శ్రేష్టమైనది ప్రేమ ప్రేమ వీటిలో శ్రేష్టమైనది ప్రేమ ప్రేమ శాశ్వత కాలముండును ప్రేమన్నిటిలో శ్రము ప్రేమ శాశ్వత కాలముండును ప్రేమన్నిటిలో శ్రము. మోకరించి ప్రభు సన్నిధిలో మన హృదయాలను కొమరించుకుందాం. ఈ అంచె దినాలలో అనేకుల ప్రేమ చల్లారిపోతుండగా దేవుని ప్రేమ, నిస్వార్థమైన ప్రేమ, పరిశుద్ధమైన ప్రేమ, గద్దించే ప్రేమ, తప్పుదిద్దే ప్రేమ, శుద్ధి చేసే ప్రేమ, శత్రువులను ప్రేమించగలిగిన ప్రేమ, పొరుగు వారిని తనవలే ప్రేమించే ప్రేమ నాకు దయచేయ్యా. ఏమున్నా ఏమి లేకపోయినా ప్రేమ లేని వాడినైతే నేను వ్యర్థుడనన్నావు కదా. నోరు తెరిచి ప్రతి ఒక్కరూ లైవ్లో ఉన్నవారు ఈ మధ్యవార ప్రార్థనా కూడిక ముఖ్యంగా సంఘముల కొరకు, సేవకుల కొరకు, వారి కుటుంబముల కొరకు, సంఘ పెద్దల కొరకు, పరిచారకుల కొరకు, ప్రపంచవ్యాప్తముగా ఉన్న సార్వత్రిక సంఘములోని ప్రతి వ్యక్తి కొరకు ఈ అంచె దినాలలో ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తున్న విశ్వాసులను దేవుడు స్థిరపరచునట్లు, అనేకులు రక్షించబడినట్లు ఆయన పాదముల చెంత విజ్ఞాపన చేద్దాం. విశాలమైన హృదయముతో అనేక విషయముల కొరకు ప్రభు సన్నిధిలో మన హృదయాలను కొమరించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మరొకసారి రాత్రి సమయంలో నీ పాదముల దగ్గర చేరి మేము హృదయాలను కొమరించుకుంటున్నామయ్యా. ఈ అంచెదనంలో అపవాది ఎవరిని మింగుదునా అని గర్జించే సింహం వల్ల తిరుగుతుండగా మా భక్తిని కాపాడుకోవడానికి, మా విశ్వాసమును కాపాడుకోవడానికి, మా యథార్థతను కాపాడుకోవడానికి, మా ప్రేమను కాపాడుకోవడానికి నీ పాదాల సంత ఎప్పటికప్పుడు నూతన బలం పుంజుకోవడానికి సహాయం చేయయ్యా. లోకం మమ్మల్ని సక్ చేసేస్తుంది, ఫీల్ చేసుకుంటుందయ్యా. లోక కార్యాలు ఆకర్షిస్తున్నాయ్యా. లోక కలవరాలు మమ్మల్ని కలవరపరుస్తున్నాయ్యా. లోక పరిస్థితులు మమ్మల్ని కృంగదీస్తున్నాయ్యా. మనుష్యులను చూచినప్పుడు
కృంగుదల తప్ప ఉత్సాహము కలగలేని స్థితిలో ఉన్నామయ్యా. మేలు లేని స్థితిలో ఉన్నామయ్యా. ఒకరికొకరు హాని చేసుకునేవారే కనపడుతున్నారు. ఒకరినొకరు కూలగొట్టుకునేవారే కనపడుతున్నారు. ఇవి చెప్పినట్టు ఒకరినొకరు ప్రేమించేవారు, ఒకరినొకరు క్షమించేవారిగా, ఒకరినొకరు సహించుకునేవారిగా, ఒకరినొకరు భరించుకునేవారిగా, ఒకరితో ఒకరు కలిసి ప్రార్థించి దేవుని కార్యాలు చూసేవారిగా ఉండడానికి మాకు సహాయం చేయయ్యా. నీ బిడ్డలమని చెప్పుకునే మేము లోక స్థితిలోనే ఉండక విశ్వాసులుగా జీవించడానికి సహాయం చేయము. మా బ్రతుకులు ఎదుర్కొనే ప్రతి పోరాటములో విశ్వాసముతో పోరాడుటకు, జయమును చూచుటకు సహాయం చేయయ్యా. అపవాది కార్యాలను లయపరచుము. పరిశుద్ధాత్మని కార్యాలు ప్రపంచమంతటా కొనసాగుటకు సహాయం చేయము. ఈ రాత్రి మా మధ్యకురము మాతో పాటు లైవ్లో జూమ్లో జాయిన్ అయిన వారిని దర్శించునాయన. ఎవరు ఏ స్థితిలో ఉన్నారో, ఏ అవసరతలో ఉన్నారో, మానసిక, శారీరక, ఆధ్యాత్మిక స్థితిగతులను ఎరిగిన దేవా, మా ఆధ్యాత్మిక జీవితానికి అవసరమైన సందేశాన్ని రాత్రి మరొకసారి దయచేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చుందాం. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయము ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుదాం. అపోస్తల కార్యములు 20వ అధ్యాయం. ఆ అల్లరి అణిగిన తరువాత పౌలు శిష్యులను తన యొద్దకు పిలువనంపించి హెచ్చరించిన మీదట వారి యొద్ద సెలవు పుచ్చుకొని మాసిదోనియాకు వెళ్ళుటకు బయలుదేరెను. అతడు అక్కడ 3 నెలలు గడిపి ఓడ ఎక్కి సిరియాకు వెళ్ళవలనని ఉండగా అతని విషయమై యూదులు కుట్ర చేయుచున్నందున మాసిదోనియా మీదుగా తిరిగి రావాలనని నిశ్చయించుకొనెను. వీరు ముందుగా వెళ్ళి త్రోయలో మా కొరకు కనిపెట్టుకుని ఉండిరి. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు పౌలు మరునాడు వెళ్ళనయుండి వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచుండెను. అప్పుడు ఐతుకు అనునొక యవనస్తుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి పౌలు చాలాసేపు ప్రసంగించుండగా నిద్రాభారము వలన జోగి 3వ అంతస్తు నుండి క్రిందపడి చనిపోయిన వాడై ఎత్తబడెను. అతడు మరలా పైకి వచ్చి రొట్టె విరిచి పుచ్చుకొని తెల్లవారు వరకు విస్తారముగా సంభాషించి బయలుదేరెను. మేము ముందుగా ఓడ ఎక్కి అస్సులో పౌలును ఎక్కించుకొనవలనని అక్కడికి వెళ్ళితిమి. తాను కాలి నడకను వెళ్ళవలనని అతడు ఆ ప్రకారముగా మాకు నియమించి ఉండెను. అచ్చటి నుండి వెళ్ళి మరునాడు కీయోసునకు ఎదురుగా వచ్చితిమి. మరునాడు సమోసునకు చేరి ఆ మరునాడు మిలేతుకు వచ్చితిమి. అతడు మిలేతు నుండి ఎఫెసునకు వర్తమానము పంపి సంఘపు పెద్దలను పిలిపించెను. యూదుల కుట్రల వలన నాకు శోధనలు సంభవించినను కన్నీళ్లు విడిచుచు పూర్ణమైన వినయ భావముతో నేనేలాగున ప్రభువును సేవించుచుంటినో మీకే తెలియను.
ఇదిగో నేనిప్పుడు ఆత్మయందు బంధింపబడిన వాడనై యెరూషలేమునకు వెళ్ళుచున్నాను. అక్కడ నాకు ఏమేమి సంభవించునో తెలియదు గాని అయితే దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యమిచ్చుటకు యందు నా పరుగును నేను ప్రభు అయిన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనుట లేదు. కాబట్టి మీలో ఎవరి నాశనము విషయమైనను నేను దోషిని కానని నేడు మిమ్మను సాక్ష్యము పెట్టుచున్నాను. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మను దేనియందు అధ్యక్షులనుగా ఉంచెనో ఆ యావత్తు మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవలనని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరుదురు. ఇప్పుడు దేవునికిని ఆయన కృపా వాక్యమునకును మిమ్మల్ని అప్పగించుచున్నాను. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగజేయుటకును పరిశుద్ధపరచబడిన వారందరిలో స్వాస్థ్యం అనుగ్రహించుటకును శక్తిమంతుడు. నా అవసరముల నిమిత్తమును నాతో ఉన్నవారి నిమిత్తమును ఈ నా చేతులు కష్టపడినవని మీకే తెలియను. అతడు ఇలాగ చెప్పి మోకాళ్ళుని వారందరితో ప్రార్థన చేసెను. చివరి వచ్చిన అందరూ కలిసి చదువుకోండి. పౌలు మెడ మీద పడి అతనిని ముద్దు పెట్టుకొని వారు ఓడ వరకు అతనిని సాగనంపిరి. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములు. చదవబడిన గ్రంథములో నుండి వాక్య భాగములో నుండి మాతో మాట్లాడము. క్రీస్తునామమున ఇచ్చున్నాము తండ్రి. ఆమేన్. ఇక్కడ పరిశుద్ధుడైన పౌలు ఆసియాలో అడుగుపెట్టి 3 సంవత్సరాలే ఉన్నాడండి. అక్కడ 3 సంవత్సరాల్లో గొప్ప ఉద్యమం రగులుకుంది. అనేక ఆత్మలు రక్షించబడ్డారు, అనేక కుటుంబాలు రక్షించబడ్డారు. ఇప్పుడు వాళ్ళని వదిలిపెట్టి ఇంకొక చోటకి వెళ్తున్నాడు. వెళ్తున్నప్పుడు వాళ్ళతో చివరి వీడుకోలు సందేశం అన్నమాట. 18వ వచనం నుండి వారు తన యొద్దకు వచ్చినప్పుడు వారితో ఇట్లా నేను ఆసియాలో కాలు పెట్టిన దినము నుండి ఎల్లకాలము మీ మధ్య అలా నడుచుకుంటున్నో మీరు ఎరుగుదురు. యూదుల కుట్ర వల్ల నాకు శోధనలు సంభవించినను కన్నీళ్లు విడుచుచు పూర్ణ వినయముతో నేనేలాగు ప్రభువును సేవించుచుంటునో మీకే తెలియను. మరియు ప్రయోజనకరమైనదేది దాచుకొనక బహిరంగంగా ఇంటింటా మీకు తెలియచేయచ్చు, బోధించుచు దేవుని ఎదుట మారు మనసు పొంది మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచవలనని యూదులకును గ్రీసు దేశస్థులకును ఎలాగూ సాక్ష్యం ఇచ్చి ఉంటేనో ఇదంతయు మీకు తెలియనో. ఇదిగో నేనిప్పుడు ఆత్మలో బంధించబడిన వాడవై యెరూషలేము పోవుచున్నాను. అక్కడ నాకేమి సంభవించునో నాకు తెలీదు. 3 సంవత్సరాల్లోనే ఇంత పెద్ద బంధమా? 3 సంవత్సరాలు సేవ చేయగానే ఆ సంఘాన్ని విడిచిపెట్టలేడా? ఆ స్థలాన్ని విడిచిపెట్టలేదా? ఆ 3 సంవత్సరాలే చేశాడు సేవ. అంటే 3 సంవత్సరాల్లో వచ్చే 52 156 ఆదివారాలు కాదు. పాస్టర్ గారు 3 సార్లు సంఘానికి పాస్టర్గా ఉన్నారంటే ఎంతకాలం ఉంటాడన్నమాట? ఆయన ఎన్ని వారాలు ఉన్నాడన్నమాట? 156. పోనీ మధ్యలో ఇంకో వారం కలుపుకుంటే 300, ఇంకా కలుపుకుంటే 470 అనుకోండి. పోనీ 3 సంవత్సరాలకి ఎన్ని రోజులు? ఎన్నిసార్లు లెక్కలేస్తారండి?
1060 1000 దినం, ఒక దినం గడిపట 1000 దినముల కంటే శ్రేష్టం. 1060 డేస్లో ఓన్లీ 470 డేస్ పాస్టర్ గారు పని చేస్తాడు అంతే. అట్లా చేసినప్పుడు ఆ బంధం ఉండదు. కానీ ఈ పాస్టర్ గారు అట్లా చేసే పాస్టర్ కాదు. ఈయన మీటింగ్కి వచ్చినప్పుడు మాత్రం మనుషులు కలిసే పాస్టర్ కాదు. మీటింగ్కి వచ్చిన వాళ్ళకి మాత్రం వాక్యం చెప్పేది పాస్టర్ కాదు. మీటింగ్ ఉన్నప్పుడు మాత్రమే వచ్చి హెచ్చరించే సేవకుడు కాదు. ఈయన ఏం చేసేవాడట 19వ వచనం, కన్నీళ్లు విడుచుచు పూర్ణ వినయ భావముతో నేను ఎలాగూ ప్రభువును సేవించడం మీకు తెలియ, మరియు ప్రయోజనకరమైనది ఏది దాచుకొనక బహిరంగముగాను ఇంటింటను మీకు తెలియచేయచ్చు, బోధించుచు దేవుని ఎదుట మారుమనసు పొంది ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచవల్లని. ఏంటి ఆయన సారం? ఏంటి వాక్యసారం? ఆయన వాక్యసారం ఏంటి? మీరు మారు మనసు పొందాలి. ఇవాళ సంఘంలో ఉన్న వాళ్ళకే మారు మనసు లేదండి. విచిత్రంగా ఉంది కదా. సంఘంలో విశ్వాసులం అంటారు, బాప్తిసం పొందామంటారు, మారు మనసు లేదు. ఎప్పుడో పొందారేమో, ఒకవేళ అది చాలదు. రక్షణ అనేది ఒక్కసారి అనుభవం. మారు మనసు దినదినము అనుభవంగా మారాలి. దినదినము మనం మారుతూ ఉండాలి. మోకాళ్ళ మీద పడ్డప్పుడల్లా మనలో మార్పు వస్తుంది. ప్రభు ప్రార్థిస్తున్నప్పుడు ఆయన ముఖ వర్చస్సు మారిందని ఉంది, ఆయన వస్త్రాలు మారాయని ఉంది. ఎత్తైన కోట మీద ఆయన వెళ్ళి ప్రార్థిస్తున్నప్పుడు రూపాంతరం పొందారంటే అర్థం ఏంటి? ప్రతిసారి మనం మోకరించినప్పుడు మన ఆలోచనలు నూతనపరచబడతాయి, మన కోరికలు పరిశుద్ధపరచబడతాయి, మనలోని బలహీనతలు కడగబడతాయి. అది ఎవ్రీడే జరగాలి. అది ఎవ్రీడే జరగాలి. వీక్లీ వన్స్ కూడా కాదు, ఎవ్రీడే జరగాలి. ఏంటండి వీక్లీ వన్స్ స్నానం చేస్తాడు ఎవడన్నా? చేసేవాళ్ళు ఉన్నారేమో లేటి. ఎవ్రీడే చేస్తేనే ఫ్రెష్. ఎవ్రీ చేస్తేనే నీకు ఇన్ఫెక్షన్ రావు, స్కిన్ ప్రాబ్లం రాదు, నీ ఆరోగ్యం బాగుంటుంది, నీ జీర్ణశక్తి బాగుంటుంది, నీ బ్రెయిన్ చురుగ్గా ఉంటుంది. ఈరోజు మనుషులకి భక్తి అంటే అంతే, ఆ కాసేపు కూర్చొని మందిరంలో వెళ్ళిపోతే చాలు, ఆ కాసేపు ప్రార్థన చేస్తే చాలు. కానీ మార్పు లేని ప్రార్థన, రూపాంతర అనుభవం లేని ప్రార్థన, రీఫ్యూయల్ మళ్ళీ మళ్ళీ నింపుకుంటూ ఉండాలి. మనం ప్రేమ అనేది మనం చూపిస్తూనే ఉన్నప్పుడు ప్రేమ మళ్ళీ అది నింపబడాలి. ఇది క్రీస్తు ప్రేమతో నింపబడుతూ ఉంటే ప్రేమ పంచుతూ ఉంటాం. కానీ క్రీస్తు నుంచి మనకు ప్రేమధార ఆగిపోతే మన ప్రేమ ఆగిపోద్ది. అందుకే కొంతమంది ఆ ప్రేమ ఆగిపోయింది. అందుకే మొదటి ప్రేమను మీరు పోగొట్టుకున్నారని నెపం మోపాడు ఆయన లబోదికయ సంఘం మీద. పౌలు పరిచర్య ఇంటింట బహిరంగంగా, రోడ్ల మీద, మార్కెట్లలో, సమాజ మందిరాల్లో, ఇళ్లల్లో బోధించుచు, ఏంటంటే హెచ్చరించుచు ఏం చెప్తున్నాడు? మారు మనసు పొందండి, విశ్వాసంలో స్థిరపడండి. నేను ఇప్పుడు మిమ్మల్ని 3 సంవత్సరాలు చెప్పాను, ఇప్పుడు నేను వెళ్ళిపోతున్నా. మీరేమైపోతారో అని నా బాధ. కొంతమందికి ఆ బాధే ఉండదు. మన జీవితాల్లో కొంతమంది వెళ్ళిపోతుంటారు, కొంతమంది వస్తుంటారు. ఏ మనుషుడి జీవితంలోనూ ఎల్లవేళలా ఉండేవారు ఎవరు లేరు. ఉంటారా? ఏంటండి, సీజనల్ ఫ్రెండ్స్ ఉంటారు, కాలేజ్ ఫ్రెండ్స్, ఒక సీజనల్ ఫ్రెండ్స్, చర్చ్ ఫ్రెండ్స్ కూడా. ఈరోజు మనలాంటి చర్చ్ అయితే ఈ చర్చిలో కూడా కొంతమంది కొన్ని సంవత్సరాలు ఉంటారు, తర్వాత వెళ్ళిపోతూనే ఉంటారు. కొంతమంది వెళ్ళిపోతుంటారు, కొంతమంది కొత్త వాళ్ళు వస్తుంటారు. మన జీవితాల్లో కొత్త పాత మిళితమై ఉంటుంది. మన ఇంట్లో వాళ్ళు కూడా, మన పిల్లల్ని మనం పెంచుకుంటాం, మన పిల్లలు పెళ్ళి అయితే వెళ్ళిపోతారు. ఏంటండి, భార్యాభర్తలు జీవితకాలం అంతా నీతోటే ఉంటానంటారు, ఉట్టుట్టినే ఊడిపోతున్నారు. ఇప్పుడు ఉట్టుట్టినే ఉంటారు కానీ మనసులు కలవు. మనసులు కలవకుండా ఒకే ఇంట్లో ఉన్న ఏం ప్రయోజనం ఉంది? పరిశుద్ధాత్ముడి కార్యాలు అక్కడ జరగవు. జీవితకాలం అంతా ఉండేది ఒక్కరే మనతోటి, మన ప్రభు. అందుకే ప్రభువును కలిగిన వాడు, ముందుకొచ్చి కూర్చోేందుకు ఆడ కూర్చున్నాం వెనకాల, ప్రభువును కలిగిన వారు సమస్తం కలిగిన వారు ఉంటారు.
ప్రభువుతో ఉండటం నేర్చుకోవాలి. పాస్టర్ల పని ఏంటంటే, దైవజనుల పని ఏంటంటే, మిమ్మల్ని ప్రభువుతో కనెక్ట్ చేయటం మా పని అంతే. ప్రభు దగ్గరికి వెళ్ళండి, ప్రార్థించుకోండి, ఆయన యందు విశ్వాసం ఉంచండి, ఆయన్ని అడగండి, ఆయన సన్నిధిలో ప్రార్థించుకోవడం చెప్పడమే కానీ మీకు ఆల్ నేర్పించే పంతులు గారిలాగా, ఆల్ఫాబెట్ నేర్పించే టీచర్ లాగా ప్రతిరోజు ప్రార్థన ఎలా చేయాలి, ప్రతిరోజు పాట ఎలా పాడాలి, ప్రతిరోజు విశ్వాసం ఎలా కాపాడుకోవాలని చెప్పడం కుదరదు. నీవు విడువని ఎడబాయిని దేవుడిని పట్టుకుంటే నీ బ్రతుకులో ఎంతమంది వచ్చినా పోయినా నీ బ్రతుకు మాత్రం స్థిరంగా ఉంటుంది. అది లేనప్పుడు మన జీవితంలో కొంతమంది ఉంటే మనకు ప్రోత్సాహకరంగా ఉంటుంది, వాళ్ళు లేకపోతే మనం నిరుత్సాహం అయిపోతుంటాం. కొంతమంది ఉన్నప్పుడు డిసిప్లైన్ ఉంటుంది, కొంతమంది లేనప్పుడు డిసిప్లైన్ ఉండదు. చూడండి, సీనియర్ పాస్టర్ ఉంటే చర్చిలో డిసిప్లైన్ ఉంటుంది, మిగిలిన పాస్టర్లు ఎంతమంది ఉన్నా డిసిప్లైన్ ఉండదు. ఎందుకు? మీకు డిసిప్లైన్ లేదు, మీ మనసుల్లో దైవ భయం లేదు. మనుషుడిగా భయపడేది మనం, సేవకుడిగా భయపడేది, వ్యక్తిగా భయపడేది దేవుని మందిరంలో ఉన్నాను అనే గ్రహింపు మనకు ఉండాలి. ఈ రోజుల్లో మందిరంలోకి వచ్చే వాళ్ళల్లో ఆరగెన్సీ కనపడుతుంది. ప్రతి వాడికి నేనే గొప్ప, నేనేదో విధంగా గొప్ప. ఏంటండి? దట్ స్పిరిట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ రాంగ్. నేను ఎప్పుడు చెప్పిస్తుంటాను మీతోటి, ఏమంటాను అది? మీ ఎదుటిన్న వారిని మీకంటే యోగ్యులుగా ఎంచుకోండి. పౌలే అంటున్నాడు, మీ మధ్యలో నేను ఉన్నప్పుడు పూర్ణ వినయ భావముతో నేను ఎలాగ ప్రవర్తించానో చూడండి. అంత పెద్ద సేవకుడు సంఘం దగ్గర జబర్దస్తి చేయలేదు, పెత్తనం చేయలేదు, అధికారం చేయలేదు. వాళ్ళతో దీనంగా బతిమలాడుతున్నాడు, ప్రేమ చూపిస్తున్నాడు కదండి. ఇప్పుడు అదే కదా చాలామందికి చులకన. సేవకులంటే చులకన ఎందుకు? కఠినంగా ఉండకపోతే, గద్దించకపోతే, హెచ్చరించకపోతే మనుషుల క్రమాన్ని పాటిస్తం లేదు. ప్రేమ చూపిస్తే మనుషులకు అర్థం కావటం లేదు. పౌలు ఎంత ప్రయాసపడ్డాడో 3 సంవత్సరాలు. ఆ పదం ఎక్కడుంది? 3 సంవత్సరాలు. 31వ వచనంలో 3 సంవత్సరములు ఎట్టున్నాడంట ఆయన? 3 సంవత్సరాలు రాత్రి మగళ్ళు కన్నీళ్లు విడిచుచు ప్రతి మనిషికి, సంఘానికి కాదు బోధ చేసింది ఆయన. ఆయన బోధ చేసింది ప్రతి మనిషికి బోధ చేశాడు. ప్రతి వ్యక్తిని పట్టించుకున్నాడు. ప్రతి వ్యక్తిని సరైన దారికి నడిపించుకోవడానికి, ప్రతి వ్యక్తి లోపాలు ఎత్తి చూపించడానికి, కృంగిన వారిని ఆదరించడానికి, తప్పుదారిని పట్టిన వారిని గద్దించడానికి 3 సంవత్సరాలు రాత్రింబగళ్ళు. దిస్ ఈజ్ 24/7. ఒక ఎమర్జెన్సీ డాక్టర్ ఉన్నాడంటే ఎప్పుడు పిలుపు వచ్చినా వెళ్ళాల్సిందే. ఒక ఫైర్ ఇంజన్ స్టేషన్ ఉందంటే ఎనీ టైం సైరన్ వచ్చిందా వాళ్ళు పరిగెత్తాల్సిందే. అలా ఒక దైవజనుడు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ, సమయమందును అసమయమందును ప్రకటిస్తూ, హెచ్చరిస్తూ, ప్రార్థిస్తూ, పట్టించుకుంటూ 3 సంవత్సరాలు మీ మధ్య ఉన్నాను. అయిపోయిందా? ప్రతి మనుష్యునికి నానక బుద్ధి చెప్తే వింటారా ఎవరన్నా? ఇప్పుడు బుద్ధి చెప్పే వాళ్ళని ఎవరన్నా ప్రేమిస్తారా? బుద్ధి చెప్పే వాళ్ళని ప్రేమించినోడే నిజమైన స్పిరిచువల్ పర్సన్. గద్దింపులు తీసుకునే వాళ్ళే నిజమైన విశ్వాసులు. బుద్ధి చెప్పితే ఈరోజు తిరగబడుతున్నారు, కృంగిపోతున్నారు, పారిపోతున్నారు, అవాయిడ్ చేస్తున్నారు. మారు మనసు పొందు అని అక్కడ అన్నాడు, బుద్ధి చెబుతూ అని ఇక్కడ అన్నాడు. స్వస్థత ప్రార్థనలు చేస్తూ అనలేదే, స్వస్థత ప్రార్థనలు చేయలేదే ఆయన. ఇంటింటికి వెళ్ళి ప్రార్థనలు చేసి డబ్బులు పోగు చేసుకోలేదే. ఇంటింటికి వెళ్ళి ఆశీర్వదించాను, నేను ఇంటింటిని నేను కాలు పెట్టి ఆశీర్వదించి సమాధానం ఇచ్చి వచ్చి తినని చెప్పలేదే. ఇవాళ కావాల్సిందేంటి? సంఘానికి, విశ్వాసులు అనబడే వారికి, పాస్టర్ గారులు కావాలి. వాళ్ళకి ఎప్పుడంటే స్తుతి కూటం పెట్టుకుంటున్నాం కావాలి, చనిపోయారు జ్ఞాపకార్థ కూటం పెట్టుకుంటాం కావాలి,
గృహప్రవేశం చేస్తున్నాం కావాలి. మా ఇంట్లో వరకునే వచ్చి ప్రార్థన చేసి మా తప్పులు చెప్పండి, మా హృదయాలు పంచుకుంటామని అడిగేవాడు ఎవరన్నా ఉన్నారా? కాటేజ్ మీటింగ్ అని ప్రారంభించాం. ఎందుకు ఆ కాటేజ్ మీటింగు? మీ కాటేజ్లో ఉన్న, మీ ఇంటిలో ఉన్న లోపాలన్నీ సరిచేసుకోవటానికి, శాపాలన్నిటినీ పారద్రోలటానికి, దేవుని యొక్క ప్రణాళికలు మీ కుటుంబం పట్ల ఎరగటానికి. అది గుర్తుపెట్టుకోండి. మామూలుగా పాట పాడి ఏదో పలహారాలు తినేసి వెళ్ళిపోవటం కాదు కాటేజ్ మీటింగ్ అంటే. ఇట్స్ ప్రేయర్. ప్రార్థన చేస్తుంటే నీ సంగతి నీకు బయటపడుతుంది. ప్రార్థన చేస్తుంటే నీ ఇంటి చుట్టూ ఉన్న దురాత్మ శక్తులు పారిపోతాయి. దేవుని సన్నిధిలో దేవుణ్ణి ఆహ్వానిస్తుంటే కీడు, శాపము పరిగెత్తదు అవతలకి. పౌలు యొక్క పరిచర్య విధానమే వేరండి. మీ ఇళ్ళలో వచ్చి బుద్ధి చెప్పుచు, టిఫిన్లు తిని కాఫీలు తాగి బుద్ధి అట్ట చెప్పగలం? చెప్పండి. ఒక ఇంటికి వెళ్ళావండి, వాళ్ళ ఇంట్లో ముందు వెళ్ళగానే నీకు మంచి మంచి భోజనం పెట్టేశారు. ఇంక తినేసిన తర్వాత నువ్వు వాళ్ళది ఏదో కఠినంగా గద్దించాలని వెళ్ళావు. అది నువ్వు నోరిపోతుంటాడు, ఆయనేమో ఇంతలా కట్ట కానుక తీసుకొచ్చి నీ చేతిలో పెట్టాడు. ఇక నువ్వేం చేస్తావు? అదేలేంటి, చూసుకోండి సరిగా ఉండదు వచ్చేస్తావు అంతే. ఏంటండి ఇదే గృహదర్శనాలు? ఇవాళ పాస్టర్ గారు చాలామంది గృహదర్శనాలు చేయడానికి రెడీ. మా పాస్టర్ గారు ఒక ఆయన, ఏంటి బ్రదర్ ఈ మధ్య లావ్ అయిపోతున్నావు అని అడిగితే, గృహదర్శనాలు ఎక్కువైనాయి అన్నాడు. దానికి దీనికి సంబంధం ఏంటంటే, ఎల్లిన కాడంతా పెడతారండి, తినబోతే మొహమాటం పెడతారండి, అందుకని తినేస్తున్నానండి, అందుకని లావ్ అయిపోయాను. ఏంటండి పౌలు పరిచర్యలో తిన్నది సమస్య కనపడతలేదు, అక్కడ ఉన్నది సమస్య. వెళ్ళేదే శుభము 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 అని చెప్పి రావడానికి కాదు, మీ లోపాలు సరిచేస్తూ, మిమ్మల్ని బుద్ధి చెబుతూ, మిమ్మల్ని గద్దిస్తూ, ఇంకా అక్కడ ఒక మాట వాడాడు కదా, మీకు బోధించుచు, ఏంటంటే కన్నీళ్లు విడిచుచు మీకు బోధిస్తున్నాను బోధిస్తున్నాను బోధిస్తున్నాను. ప్రయోజనకరమైనది ఏది దాచుకొనక, 19వ వచనంలో మీకు చెప్పాల్సిన మాట చెప్పకుండా రాలేదు నేను, మీ మొహమాటం పోయి. కానీ మీకు ప్రయోజనకరమైనది ఏదో అది ఏది నేను దాచిపెట్టలేదు. ఏది ప్రయోజనకరమైందండి మనకి? ఏది ప్రయోజనకరమైంది మనకి? నీతిమంతులు నన్ను కొట్టుట నాకు తైలాభిషేకము. పొగడ్తలు కొడతారు ఏంటండి? పౌలు సేవలో ఏం ఆర్భాటాలు లేవు. ఎక్కడ ఇంటింట తిరిగితే ఏమి పెద్ద టీం పెట్టుకొని, నలుగురు బాడీ గార్డ్స్ని పెట్టుకొని, ఓరు నాయనో ఇవాళ మీటింగ్లకి వెళ్ళాలంటే ఎక్కడి నుంచి వస్తారో తెలియదు, నా చుట్టూ వచ్చి నిలబడుతుంటారు వాళ్ళు. అటు ఇటు చూస్తే యూనిఫామ్లు వేసుకొని ఉంటారు, ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు. కానీ ఇంత చూస్తే వాళ్ళు చర్చోళ్లే, వేరే మనం ఎక్కడ బౌల్స్ ఏంటది బౌల్ సరస్సును తెచ్చిపెట్టుకునేది ఏం లేదులేండి, మనకి అవసరం లేదు. ఐ లైక్ దిస్ మినిస్ట్రీ, ఇలాంటి సేవ చేయాలనే ఆశ. చడి చప్పుడు లేకుండా రోడ్ల మీదకి వెళ్ళి చేస్తున్న సేవ చాలా సంతోషంగా ఉంది. ఏదో ఒక మూలకి వెళ్ళి చిన్న మీటింగ్ పెట్టుకుంటే చాలు. ఎందుకు పెద్ద పెద్ద సభలు, ఎందుకు పెద్ద పెద్ద ఆర్భాటాలు? ఏదో సోషల్ మీడియాలో చెప్పుకొని వాక్యం ఇస్తున్నాను, ఎవరు వింటున్నారో ఎవరు వింటలేదో నాకేం తెలుసు. వాటి గురించి ఐఎమ్ నాట్ ఇన్ క్యూరియాసిటీ. ఎంతమంది వ్యూయర్స్ వచ్చేసారు, ఎంతమంది ఇందులో ఈ కామెంట్స్లో ఎంతమంది పొగిడేశారు, ఈ లైక్లు ఎన్ని కొట్టేశారు, ఇది చూసుకోవాల్సిన అవసరం లేదు. ఎంతమంది పశ్చాత్తాపడుతున్నారు, ఎంతమంది ఆదరించబడుతున్నారు, ఎంతమంది ఆధ్యాత్మికంగా బలపడుతున్నారు అన్నదే మనకు ముఖ్యమైనది. ఏం దైవజనుడినా. కావున నేను 3 సంవత్సరములు రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడిచొచ్చు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పితనని మీరు జ్ఞాపకము చేసుకొని మెలకువగా ఉండుడి. ఇప్పుడు దేవునికిని ఆయన కృపా వాక్యమునకును మిమ్మల్ని అప్పగించి వెళ్తున్నాను. నేను ఇంత కష్టపడి, ఇంత ప్రయాసపడి, ఇంత కన్నీరు గార్చి, ఇంతగా బోధించి హెచ్చరించి మిమ్మల్ని ఒక క్రమములో పద్ధతిలోకి తెచ్చి మిమ్మల్ని స్పిరిచువల్గా చక్కగా ఎదగడానికి మిమ్మల్ని సిద్ధపరిచాను. ఇప్పుడు నేను వెళ్ళిపోతున్నా.
నేను వెళ్ళిపోయిన తర్వాత మీరేమైపోతారో అని భయం ఉంది. కానీ మిమ్మల్ని ఎవరికి అప్పచెప్తున్నాను నేను? అసిస్టెంట్ పాస్టర్ కాదు, ఇంకొక కొత్త పాస్టర్ కాదు. ఏమని ఎవరికి అప్పచెప్తున్నాను? దేవుని వాక్యమునకును దేవుని కృపావాక్యమునకు మిమ్మల్ని అప్పగించి వెళ్తున్నాను. ఎన్ని సంవత్సరాలండి? 80వ సంవత్సరం, అంటే 71లో వచ్చాను. 9 సంవత్సరాలు చెన్నైలో రోడ్ల మీద చేసిన సేవ. పోనీ 8 సంవత్సరాలు మొదటి సంవత్సరంలో పెద్దగా జరగకపోయినా సంపాదించిన ఆత్మలు, 4 స్థలాల్లో సంపాదించిన ఆత్మలకు లిటరల్గా ఇక్కడ ఏముందో అదే చేశాను. ఇంటికి సైకిల్ వేసుకొని వెళ్ళి మీటింగ్కి రాకపోతే తీసుకొచ్చి వాళ్ళు తాగేస్తుంటే వాళ్ళ దగ్గర కూర్చొని వాసన తట్టుకోలేకపోయినా వాళ్ళని మోకరింపజేసి వాళ్ళతో కలిసి ప్రార్థించి, ఎంతమంది భార్య భర్తలు గొడవలు పెట్టుకొని వస్తే వాళ్ళతో కూర్చొని ప్రార్థన చేసి వాళ్ళని సమాధానపరిచి, కష్టపడి ఆత్మలకు లెక్కప్ప చెప్పాలన్నట్టు రాత్రంతా బైబిల్ కాలేజీలో నేను వెళ్ళిన తర్వాత కూర్చొని నైట్ అంతా వాళ్ళ కోసం ప్రార్థన చేస్తుండేవాడిని. అప్పుడేంచి అలవాటు అయింది నాకు. 2:30, 3 వరకు తెల్లవారుజాము ఒక్కొక్క కుటుంబం కోసం ప్రార్థన చేసి సంపాదించిన కుటుంబాలండి ఇప్పుడు ఉన్నవారు. కొంతమంది ఇప్పటికీ ఉన్నోళ్ళు నన్ను అకస్మాత్తుగా అక్కడికి ఎవరికి వెళ్ళిపోమన్నారు. కోయంబత్తూరు వెళ్ళిపోమంటే ఏమైపోతారు ఈ సంపాదించిన కుర్రోళ్ళు అందరూ? యవనస్తులు చాలామంది, 90% యవనస్తులు. ఒక వారం రోజులు మీటింగ్ రాకపోతే నెక్స్ట్ వీక్ పడిపోతారు వాళ్ళు. వెంటనే వాడిని వెనకాల తీసుకొచ్చి ప్రయత్నించేవాడిని. ఎవరు పట్టించుకుంటారు వీళ్ళందరినీ? ఏమైపోతారని ఎంత ఏడ్చానో ఆ రోజు. నాకు ఇంకా మరి గుర్తుంది. వాళ్ళు ఎవరు లేరు ఇప్పుడు. ప్రేమ శాశ్వత కాలం ఉండి పాట పాడటానికే ఎవరు లేరు. ఎందుకంటే పాట పాడిన వాళ్ళందరూ పోయారు. ప్రేమ పోయింది, మనుషులు పోయారు. కొంతమందికి మనుషుల్లో ప్రేమ పోయింది. అట్లా సరే, అదేది కోయంబత్తూరు ఏం ఎక్స్ప్రెస్ అది, కోయంబత్తూరు ఎక్స్ప్రెస్, కోవా ఎక్స్ప్రెస్ వెళ్ళినప్పుడు ఆ ప్లాట్ఫామ్ నిండా వచ్చేసరి 400 మంది. ప్లాట్ఫామ్ అంతా నిండిపోయింది. ఏం అర్థం కాలేదు అందరికీ. ఏమైంది అక్కడ? యాక్సిడెంట్ అయిందా? ఏ చీఫ్ మినిస్టర్ని వెళ్తున్నాడా? ప్లాట్ఫామ్ అంతా నిండిపోయింది మన వస్తువులతోటి. అందరూ రావటం, ఒకళ్ళొకళ్ళు కౌగులించుకోవటం, ఏడవటం. ఒక క్యాడ్బరీస్ చాక్లెట్ ఇచ్చారు ఎవరో నాకు. అది మొత్తం 400 మందికి తినిపించారు, 4 కట్ట రాసి. ట్రైన్ కదిలిన తర్వాత పరిగెడుతున్నారు వీళ్ళు ప్లాట్ఫామ్ మీద. అన్నయ్య పరిగెడుతూ ప్లాట్ఫామ్ అయిపోతుంది, కింద పడిపోతారు అక్కడ. అంత కష్టపడి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి నేను ఒక ఉత్తరం రాశాను వాళ్ళకి. ఆ రోజు ఫోన్లు లేవు. మీరేమైపోతారో ఉత్తరం ద్వారానే చెప్పగలం, లేకపోతే క్యాసెట్లో రికార్డ్ చేసి క్యాసెట్ పంపించేవాడిని పోస్ట్లో. తిరిగి నేను 2 సంవత్సరాలు అక్కడ ఉండి మళ్ళీ 3 సంవత్సరాలు ఆంధ్రాలో ఉండి తిరిగి వచ్చేటప్పటికి చాలామంది లేరు, వెనక్కి జారిపోయారు. ఆ తర్వాత వచ్చిన కాపర్లు వాళ్ళని పట్టించుకోవాలి. చాలా బాధ అయింది. పౌలు అదే అంటున్నాడు, నా బాధ ఏంటంటే నేను పోవడానికి రెడీ, కానీ మీ సంగతి ఏంటి? నా మట్టుకైతే బతుకడు క్రీస్తే, చావైతే లాభం. నేను వెడలిపోయి ఆయనతో ఉండాలని ఉంది, కానీ మీ నిమిత్తమై నేను ఇక్కడ ఉండాలి అన్నట్టు. ఇక్కడ ఏమన్నాడు చూడండి. నేను వెళ్ళిన తర్వాత 28వ వచనం అండి, 28 కాడి నుంచి చదవండి. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని దేని అధ్యక్షులుగా ఉంచెను, ఆ యావత్తు మందను గురించి, నీ మట్టుకు మిమ్మును గురించి జాగ్రత్తగా ఉండండి. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించునని నాకు తెలియను. వారు మందను కనికరింపరు. తోడేళ్ళు అంటే గొర్రెతోలు కప్పుకున్న తోడేళ్ళు, ఒట్టి తోడేళ్ళు కాదు. తోడేళ్ళుగా వస్తే ఊరుకోంగా, రానివ్వంగా. గొర్రెతోలు కప్పుకున్న తోడేళ్ళు, వాళ్ళు మందను కనికరింపరు. అట్లాగా అయిపోయిందండి. పడిపోయినోడిని చూసి నువ్వు పనికిరావు, ఇంకా పో.
తప్పు చేసావు కాబట్టి నిన్ను ఇంకా దేవుడు క్షమించడు, పో. నువ్వు ఫలానా మాట వినలేదు కాబట్టి 7 వారాలు ఉపవాస ప్రార్థనకు రావద్దన్నాడంట. అది పనిష్మెంట్ అంట. ఒక మనిషి 7 వారాలు ఉపవాస ప్రార్థనకు రాకపోతే వాడికి పనిష్మెంటా, వాడికి పతనమా? ఏంటండి అది? మనం ఏం చెప్పుకుంటున్నాం? 1 వారం ఉపవాస ప్రార్థన రాకపోతే మర్చిపోయారా? సిక్కు. 2 వారాలు రాకపోతే సీరియస్. 3 వారాలు రాకపోతే కోమా. 4 వారాలు రాకపోతే డెడ్. మరి 7 వారాలు ఉపవాస ప్రార్థనకు రావద్దు అంటే వాడు అసలే తప్పు చేస్తున్నాడు. వాడు మనసాక్షి పాడైపోయింది, దేవునితో కనెక్షన్ పోయింది, దోషిగా ఉన్నాడు. 7 వారాలు వచ్చి ప్రార్థన చేసుకోకపోతే ఏమైపోతాడు? ఇంకా రాడు, కొట్టుకుపోయాడు అనమాట. తప్పు చేసావు కాబట్టి ప్రతి ఉపవాస ప్రార్థనకి పొద్దునుంచి సాయంత్రం దాకా ఉపవాస ప్రార్థనలో ఉండని చెప్పాలి వాడికైతే. నేనైతే అది చెప్తా. నువ్వు తప్పు చేసావు కాబట్టి ఉపవాస ప్రార్థన రావద్దంటాం కాదు. పొద్దున్నుంచి వచ్చి నువ్వు సాయంత్రం వరకు ఉపవాస ప్రార్థనలో కలిసి ప్రార్థన చేసుకో. అప్పుడు నువ్వు సరవుతావు. మందిని కడిగరించడం కూడా పోతే పని. ఈ కానుకలు లెక్క పెట్టే దగ్గర ఎప్పుడు యూదా ఇస్కరియోతు ఉంటాడండి ఒకడు. నేను అప్పుడప్పుడు మన ప్రదర్శన పిలుస్తుంటాను, రండి బ్రదర్ యూదా ఇస్కరియోతు పని చేద్దామని. అమ్మో నేను రాను, అదేంటయ్యా, ఆయన ఫెయిల్ అయిపోయాడు, అపనమ్మకస్తుడయ్యాడు, మనమన్నా నమ్మకంగా చేద్దాం రండి అని ఎవరికి బట్టి వదిలేస్తారు కానుకలు కొంతమంది. పరిశుద్ధ మందిరంలోని దేవుని డబ్బు అన్నప్పుడు ఎవడు మట్టుకాడు హ్యాండిల్ చేసేది కాదు. అది ఆనాడు పాత నిబంధనలు అయితే అది యాజకులకు లేవీయులకు మాత్రమే ఆ అధికారాన్ని ఇచ్చాడు. హోలీ కమ్యూనియన్ అనేది ఎవరు పడితే వాళ్ళు తెచ్చిపెట్టేది కాదు. అది సేవకులు, విశ్వాసులు, శుద్ధ హృదయం కలిగిన వాళ్ళు మాత్రమే ముట్టుకోగలిగిన పరిశుద్ధోపకరణములు అవి. దేవాలయంలోని ఉపకరణాలు తీసుకొచ్చి ఇష్టం వచ్చినట్టు తాగి గంతులేస్తే బెల్షజర్ని ఏమన్నాడు దేవుడు? మెనేటెకేల్ ఫారసీన్, దేవుని కార్యాలు అజాగ్రత్తగా చేయొద్దు అని చెప్తున్నారు. వచ్చేటప్పటికి అంతే కఠినముగా ఉంచి నువ్వు సరలేవు. ఏంటండి? సరే లేని వాళ్ళందరినీ ఏరి పారేస్తే సంఘంలో ఎంతమంది ఉంటారంటారు? చెప్పండి. ఎంతమంది ఉంటారంటారు? మనుషుల దృష్టిలో సరిలేని వాళ్ళని తీస్తేనే 90% పోతారు. దేవుడి దృష్టిలో సరిలేని వాళ్ళని తీసేసామంటే 0 ఉంటారు. ఇంకా అరే పౌలే అంటున్నాడు, నేను సిద్ధి పొంది తినని అనుకోవటం లేదు. సిద్ధి అంటే పరిశుద్ధపరచబడిపోయానని అనుకోవటం లేదు. పరిశుద్ధపరచబడే ప్రాసెస్లో నేను ఉన్నాను. ఇంకా ఎప్పుడు మనం పరిపూర్ణమవుతామంటే ఆ ప్రభు వచ్చినప్పుడు, ఆయన చూచినప్పుడు ఆయనలాగా మనం మారుతాం. అంతవరకు ఈ లోకము, మాలిన్యము, ఈ శోధనలు ఏదో రీతిగా మనల్ని కృంగదీస్తూనే ఉంటాయి. కానీ యేసుక్రీస్తు రక్తం మనకుంది కనుక ఎప్పటికప్పుడు మనం ఒప్పుకున్న ప్రతి పాపం నుండి కడగబడతాం కనుక దిద్దుకోవడానికి అవకాశం ఉంది. ఏ రోజుకు ఆ రోజు మన హృదయ శుద్ధిని కాపాడుకోవలసి ఉంది. క్రూరమైన త్రోడేళ్ళు మీ దగ్గర వస్తాయి, వారు కనికరించరు. ఇంకొకళ్ళు చెప్పారు చూడండి, మరియు ఈడ్చుకొని పోవాలని ఎవరిల్లు ఏం మాటలు గమ్మత్తుకున్నాయి? ఏం మాటలు? వంకర మాటలు. ఇప్పుడు కొన్ని టైప్స్ వస్తున్నాయి వంకరగా. అవి మనకు తెలుగు అక్షరాలు కూడా తెలుగు చదవడానికి రావు. ఆ వచనం వంకరొక్కలుగా ఉంటాయి. ఇది డిజైన్ అంటారు మళ్ళీ పైగా దాన్ని, స్క్రిప్ట్ అంటారు. ఏంటండి? ఏం మాటలు మాట్లాడతారంట? వంకర మాటలు అంటే ఏంటి చెప్పండి. ఒకళ్ళు స్టార్ట్ చేస్తే ఇంక వస్తాయి. వక్రీకరించి అంటే బ్యాడ్ వర్డ్స్ డిఫరెంట్ కదా. వంకర ఇంగ్లీష్లో ఏం పోయినా పొట్టరికి మారు అప్పుడన్నా తారుమారైన మాటలు. తారుమారైన అంటే మంచిది చెడ్డని, చెడ్డది మంచిదని,
ఉన్నది లేనిదని, లేదు ఉందని, నిజాన్నేమో అబద్ధంగా ప్రూవ్ చేయటంలో, అబద్ధాన్నేమో నిజంగా ప్రూవ్ చేయటంలో ఆరితేరిపోతున్నారు భారతీయులు ఈ రోజుల్లో. మీకు తెలుసో తెలీదో, చరిత్రలే మారిపోతున్నాయి. అబద్ధాన్ని నిజంగా ప్రూవ్ చేయడానికి, నిజాన్ని అబద్ధంగా ప్రూవ్ చేయడానికి అబ్బా ఏ టెక్నాలజీ వచ్చేసింది. తయారైపోయి అప్పుడే చేస్తున్నారు. బొమ్మలు మాట్లాడుతున్నట్టు చేస్తున్నారు. ఓ పిల్లి బొమ్మ పెట్టి పిల్లి నడుస్తున్నట్టు, పిల్లి నవ్వుతున్నట్టు, పిల్లి బ్యావ్ అన్నట్టు బొమ్మ పెట్టి ఇచ్చేస్తున్నాడు అంతా. ఈ వంకర దేవుడు చేసిన సృష్టిని తీసుకొని దాంట్లో మిస్యూజ్ చేయటం, మారుపారు. తమిళ ఇంగ్లీష్లో ఏమవుతుంది ఏంటది? ట్విస్టెడ్ వర్డ్స్. యా, దట్స్ కరెక్ట్. ఈ ఎన్ఐవిలో ఉందేమో. ట్విస్టెడ్ వర్డ్స్, మాటల్ని బోన్లో నిలబడ్డోడు చెబుతాడంట, ఈ గ్రంథం సాక్షిగా నేనంతా నిజమే చెబుతానా, అబద్ధం చెప్పనా? అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను అంటానికి మనకి ఈని వినపడకుండా మీరు మాట్లాడుతున్నట్టే ఉంటుంది అనమాట. అంతా నిజమే చెప్తా, నేను చెప్తానా, నేను అబద్ధం ఎందుకు చెప్పను అని చెప్పేస్తాడనమాట. అంతే. అబద్ధాన్ని నిజంగా, నిజాన్ని అబద్ధంగా చేయటానికి, అసత్యాన్ని సత్యంగా, సత్యాన్ని అసత్యంగా మార్చడానికి ఆ వచనం కూడా ఉందే. సత్యమును అసత్యముగా, రోమిల్ రాసిన పత్రికలో చూడండి, 1వ అధ్యాయం 25వ వచనం. ఇది కూడా అక్షరాల, అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా దేవుని సత్యమును అసత్యమునకు మార్చేస్తున్నారు. బైబిల్ వచనాన్నే తీసుకొని వక్రీకరిస్తున్నారండి వాళ్ళ. బైబిల్ బోధనే తీసుకొని దాన్ని వంకర బుద్ధితో బోధిస్తూ మనుషుల్ని తప్పుదారి పట్టించే క్రైస్తవ అబద్ధ ప్రవక్తలు ఉన్నారు, క్రైస్తవేతరులు ఉన్నారు. దేవుని సత్యాన్ని తీసుకెళ్ళి అసత్యంగా మార్చడానికి, అసత్యాన్ని సత్యంగా నమ్మించడానికి లోకం ప్రయాసపడుతుంది. ఎంతకాలం అబద్ధం నిజంగా బతకగలదండి? అబద్ధం నిజమనే అంగీ వేసుకుంది, ఎంతసేపు ఆ అంగీ వేసుకుని తిరుగుద్ది? ఏంటండి, సత్యం స్నానానికి వెళ్తే అంగీ గోడకు తగిలిచ్చి అబద్ధం అంగీ వేసుకొని వెళ్ళిపోయిందంట, ఊరంతా తిరిగేస్తుందంట అది. నేనే సత్యాన్ని, నేనే సత్యాన్ని అని. అందుకే నేనే సత్యాన్ని అబద్ధం తిరుగుతుంది. అందుకే సత్యం ఏమంటారో తెలుసా? నగ్న సత్యం. అంటే దానికి ఇంకా వేషం లేదు, దానికి కవరింగ్ లేదు అక్కడ. అబద్ధమేమో సత్యం ముసుగులో తిరుగుతుంది వాళ్ళ. బీ కేర్ఫుల్. లేని దాన్ని ఉన్నట్టు, ఉన్నదాన్ని లేనట్టు కల్పించే ప్రతి ఒక్కడు ఈ వంకర మాటలు మాట్లాడేవాడే, వంకర స్థితిలో ఉన్నవాడే. మాటల్లోనే కాదు, నీ ప్రవర్తనలో కానీ, నీ పద్ధతిలో కానీ, నీ యొక్క హావభావాల్లో కానీ ఏమి ఎరగనట్టు ఉంటూనే హృదయములో ఉక్రోషంతో, హృదయములో దుర్మార్గతతో, పైకి భక్తివేషంతో ఉన్న వారిని గురించి ఈ అంచెదనాల్లో హెచ్చరించబడుతుంది. వంకర మాటలు చెప్పి అనేక మంది శిష్యులను ఈడ్చుకుపోతారట. ఏం చేస్తారండి శిష్యుల్ని? అదేంది విశ్వాసులండి. శిష్యులంటే ఎవరో? దేవుని బిడ్డలు, విశ్వాసులు ఇవాళ నాశనం అయిపోతున్నారు, ఈడ్చబడుతున్నారండి. ఎంత తప్పుడు డాక్టరీన్స్ ఇవాళ ప్రివేల్ అవుతున్నాయో తెలుసా? క్రైస్తవయంలో ఎంతమంది సెల్ఫ్ అపాయింటెడ్ సేవకులు ఉన్నారో తెలుసా? పాడితే సరిపోద్దా? ప్రసంగం చేస్తే సరిపోద్దా? సేవ చేస్తానంటే ఏంది? సేవ చేస్తానంటారు. ఏంది నీ సేవ చేసేది? నువ్వు దేవుని చిత్తంలో ఉన్నావా? దేవుని పిలుపులో ఉన్నావా? దేవుని యొక్క ప్రత్యక్షతలు నీకున్నాయా? దేవుడిచ్చిన సందేశాలు నువ్వు పట్టుకెళ్తున్నావా? ఏమీ లేదు. ఇవాళ ప్రతి వారికి ఇవాళ చెదరగొట్టి సంఘాన్ని, విశ్వాసుల్ని, వారి భక్తిని డైల్యూట్ చేసేస్తున్నారు, నీరుగార్చేస్తున్నారండి.
పౌలు బాధపడుతున్నాడు. నేను ఇంత చక్కగా, ఇంత భద్రంగా, ఇంత జాగ్రత్తగా ఎక్కడైనా తప్పిపోతారేమో, ఏ విషయంలోనే దేవునికి దూరం అవుతారేమో అని మిమ్మల్ని రాత్రి పగళ్ళు కాచుకున్నా, మిమ్మల్ని హెచ్చరించా, మీకు బుద్ధి చెప్పా, ఇంటింట తిరిగా, ఇప్పుడు నేను పోతున్నాను, తోడేళ్ళు మీ దగ్గరకు వస్తాయి, క్రూరమైన తోడేళ్ళు వస్తాయి. ఏంటంటే వంకర మాటలు మాట్లాడేవాళ్ళు వస్తారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఒకటే పాయింట్ చెప్తున్నాడు ఆయన అక్కడ. ఎందుకు చెప్తున్నాడంటే జాగ్రత్తగా ఉండండి. ప్రతి దానిని నమ్మొద్దు, ప్రతి దానికి లోబడొద్దు, సులభాన్ని కోరుకోవద్దు. మనుషుడికి ఏంటంటే ఎప్పుడు ఈజీ మెథడ్స్ కావాలండి, షార్ట్ కట్స్ కావాలి. తొందరగా ఎక్కువ డబ్బులు సంపాదించేది ఎలాగా, తొందరగా గొప్పవాడిని అయ్యేది ఎలాగా, తొందరగా ప్రఖ్యాతి చెందేది ఎలాగా. ఏంటండి, అంత లోతైన భక్తి లేకపోయినా మంచి భక్తిపరుడిగా పిలువబడేది ఎలాగా, అది ఈ రోజుల్లో అనేకులకు ఉందండి. చాలామంది భక్తిలో డెప్త్ లేదు, ఆర్భాటం మాత్రం చాలా ఉంటుంది, అట్టహాసం మాత్రం చాలా ఉంటుంది. విరిగిన హృదయం లేదు. విరిగిన హృదయము లేనివాడు విశ్వాసి కాదండి, విశ్వాసి కాదు. విరిగి నలిగిన హృదయం కలిగి ఉన్న వారి నివసిస్తానన్నాడు ప్రభు. ఎప్పుడైతే మన హృదయం కఠినమైపోద్దో ప్రభు స్థానం ఇవ్వలేదన్నమాట. మనం అంతే, లేడన్నమాట ప్రభు. నువ్వు ఇంకా భక్తి వేషంలో పోతూనే ఉండొచ్చు, భక్తి భావంతో పోతూనే ఉండొచ్చు, నీ బాహ్యమైన ఆచారాలు పద్ధతులు అన్నీ కూడా ఫాలో చేస్తూనే ఉండొచ్చు, కానీ ప్రభువు నువ్వు సన్నిధిని నువ్వు పోగొట్టుకుని ఉంటావు. ఈ స్పిరిచువల్ ట్రూత్ను ఫాలో చేసే విశ్వాసులు చాలా తక్కువ మంది. ఎంత హెచ్చించినా దేవుడు, ఎంత దీవించినా, ఎంత మనుషులు పొగిడినా, నీ అంతరంగంలో నువ్వు తగ్గించుకోవటం నేర్చుకోకపోతే, విరిగిన హృదయం కలిగి ఉండకపోతే, నువ్వేమై ఉన్నావో నీవు దాన్ని గ్రహించుకోకపోతే, అది చాలా ప్రమాదకరమైంది. పౌలు అంటున్నాడు, నేను నిక్కచ్చిగా మిమ్మల్ని చేశాను, మిమ్మల్ని పవిత్రంగా ఒక కన్యకగా ప్రభువుకు అప్పగించాలని చేశాను. ఆ వచనం కూడా చదవండి, ప్రార్థన చేసుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 2వ వచనం చదవండి. దైవాశక్తితో, ఏం ఆసక్తి అది? చాలామందికి ఆసక్తి ఉంది కానీ ఏం లేదట, దైవాశక్తి లేదు. దేవుడిచ్చే ఆత్మ ద్వారా ఇవ్వేటువంటి ఆసక్తి లేదు, లోక సంబంధమైన ఆశలే. దైవాశక్తితో చదవండి. ఆసక్తి చూపి ఉన్నాను, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మును ప్రదానం చేశాను. పవిత్రురాలైన కన్యకలుగా చేశాడంట. అంటే లోకానికి, పాపానికి ఎటువంటి కళంకం అంటని పరిశుద్ధంగా, శుద్ధ హృదయులుగా తయారు చేశాడండి విశ్వాసులు. అదండి ఇవాళ అది లేదండి సంఘాల్లో. అసలు ఎక్కడ కుక్కకి ఎప్పుడన్నా స్నానం చేయించారో లేదో తెలియదు, కానీ నా తెప్పల పడాలి, అది ఉండదు చేతుల్లో. పైన కరుస్తుంది, పాకాడిస్తుంది, అసలు కొన్ని తుర్రని పారిపోతుంటాయి. ఇవాళ పరిశుద్ధపరుద్దామో, వీళ్ళలో ఉన్న కల్మషాలు కడిగేటట్టుగా వీళ్ళని కూర్చోబెట్టి దిద్దుదామో, వాక్యంతో ఉదక స్నానం చేయిద్దామంటే ఎక్కడ నిలబడరే మనుషులు, నిలబడరే, వినరే, అంగీకరించరే, శుద్ధీకరించబడడానికి ఇష్టపడరే. పౌలు చేసిన పరిచయం ఎందుకు రాత్రి పగలు సేవ చేయటం అంటే ఏంద్రా నాయన అది? ఒక మనిషిని 24 గంటలు హెచ్చరించుకుంటూ, గమనించుకుంటూ, సరిదిద్దుకుంటూ, ప్రోత్సహించుకుంటూ, వాటిని మంచిదారికి నడిపించుకుంటూ, అంత జాగ్రత్తగా పవిత్రులైన కన్యకగా. ఎందుకంటే మన ప్రభు పరిశుద్ధుడండి. వరుడైన క్రీస్తు
రారాజుగా రాబోతున్నప్పుడు వధువు సంఘముగా విశ్వాసులు అనబడిన వారే వధువు సంఘం. సంఘాలందరూ వధువు సంఘం అవ్వదు. లేకపోతే కొంతమంది మాదే వధువు సంఘం అని కూడా పెట్టుకుంటారు కొంతమంది. క్రీస్తు రక్తంలో కడగబడిన వారు ఏ సంఘంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, శుద్ధ హృదయాన్ని కాపాడుకునేవాడు మాత్రమే పెళ్లి కుమారుడు వచ్చినప్పుడు ఎత్తబడతాడండి. పవిత్రురాలైన కన్యకగా ఒకే పురుషుని గల క్రీస్తుకు సమర్పించవల్లని మిమ్మల్ని ఎత్తి పెట్టుకున్నాడు. ప్రదానం చేశానంటే ఏంటి? నిశ్చయం చేసేసాడు, ఎత్తి పెట్టేశాడు. ఈ సంఘం నా క్రీస్తుది, వీరు క్రీస్తుకు చెందిన వారు, నేను సపరేట్ చేశాను మిమ్మల్ని. కానీ సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులోను చెరుపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి, పవిత్రత నుండి తొలగిపోవు. నీకెందుకురా బాబు భయం? మాకు ఎందుకంటే భయం. పోతాడేమో ఈ బ్రదరు, తప్పిపోతారేమో ఈ సిస్టరు, ఈ ఫ్యామిలీ తప్పిపోతుందేమో, ఈ బిడ్డలు నాశనం అయిపోతారేమో, ఈ కుటుంబం కూలిపోతుందేమో. మనకెందుకంటే దిగులు, భయం? అది ఏందో నాకు అర్థం కాదు. ఎందుకు? నీ బిడ్డలకు ఏదన్నా అవుతుందంటే నీకు బాధ ఎందుకు? వాళ్ళు నీ బిడ్డలు, నువ్వు వాళ్ళని ప్రేమిస్తున్నావు. అదే ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది. దైవజనుడి ప్రేమ ఒక కుటుంబాన్ని కాదు, సొంత కుటుంబాన్ని కాదు. ప్రతి ఒక్కరూ ఎక్కడ తప్పిపోతాడో, ఎక్కడ పాడైపోతాడో, ఎక్కడ భ్రష్టుడైపోతాడో, ఏ అపవాది వచ్చి ఏ రీతిగా వాళ్ళని పట్టుకుంటాడో అనే బాధ. ఒక్క మాట అక్కడ చదవండి. ఆ మాట, సర్పము తన ఏంటది? ఏమి యుక్తి? యుక్తే అసహ్యం. దాంట్లో కుయుక్తి ముదిరిపోయిందన్నమాట. ఇంకా యుక్తి భక్తి కలిసి ఉండదండి. క్రైస్తవ భక్తిలో యుక్తి లేదు. మన భారతదేశంలో యుక్తి భక్తి కలిసే ఉంటాయి. మన కథల పురాణాలు నేను చాలా చదివాను, విన్నాను. అందులో రెండు కలిపే ఉంటాయి. ఏదో విధంగా ఎట్లా చేయొచ్చు. అదే ఫాలో చేశాడు మన 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 పెద్దన్న యాకోబన్న. యుక్తిని భక్తిని కలిపి వాళ్ళ అమ్మ వేరే సహాయం చేసింది. భలే మంచి అమ్మలే. కూర వండి పెట్టేసి, రే రారా, పెద్దోడికి ఎంట్రుకలు ఉన్నాయి, రారా, ఈ గొర్రెంటుకలు తగిలిచ్చి మేకప్ చేసి పంపించింది. పాపం కళ్ళు కనపడలేదు ఆ ముసలాయనకి. ఇద్దరు కలిసి నాటకం ఆడాడు, తీసుకున్నాడు, బ్లెస్సింగ్ వచ్చేసింది. ఎట్లాగలగా సంపాదించేసుకున్నాను అనుకున్నాడు. ఏం ప్రయోజనం? యుక్తులు కుయుక్తులు భక్తిలో కుదరదండి. ఈ లాజిక్ అంటారు, ఇప్పుడు ఇంగ్లీష్లో ఎక్కువ వాడుతున్నారు. లాజిక్ ఉండాలి బ్రదర్ అన్నాడు ఆయన. ఏది లాజిక్? సేవ చేయటానికి మనం ఇట్లా అంటే అట్లా వస్తారు మనుషులు. ఇట్లా అడ్వర్టైజ్ చేస్తే అప్పుడు పంపుతారు కానుకలు. ఇట్లా చెప్పేవంటే పుస్తకం గురించి మొత్తం ఊడిపోతాయి. పిచ్చోండి, 3000 పుస్తకాలు ప్రింట్ చేసి 3 సంవత్సరాల నుంచి అలాగే బైరువాల్లో ఉంటాయి. కొంతమంది 15,000 ప్రింట్ చేసి అట్ట వేస్తే 15,000 ఒకరోజు అమ్ముడిపోయినాయి అన్నాడు. ఒకరోజు మొత్తం మనిషి అంటే ఈ పుస్తకం చదువుకున్నారా, ముట్టారా, అయిపోయింది మీ పని. మసాలా డబ్బా లాంటిది ఇది, మందుల డబ్బా లాంటిది ఇది. ఏ మందుకు ఏ డబ్బా, ఏ రోగానికి ఆ మందు అన్నట్టు. మనసు బాగలేదా, ఈ అధ్యాయం చదువు. కుటుంబంలో గొడవ, ఈ అధ్యాయం చదువు. పిల్లలు పెంచుకోవటమా, ఈ చదువు అని దాని గురించి ఊరించి ఉబ్బి చెప్పేటప్పటికి మొత్తం పుస్తకాలు ఎగిరిపోయినాయి. ఇంకేంటంటే పుస్తకం వారి ఖరీదు 1000 రూపాయలు, ఉడితే 500 అది ప్రింట్ అయితే అయ్యేది. అమ్మాల్సింది 500, ప్రింట్ అయ్యేది 300. ఏంటంటే 1000 రూపాయలు బై 1 గెట్ 1. ఇది కదా ఇప్పుడు 15,000 అమ్మాలంటే ఒకటి కొనుక్కుంటూ అమ్ముతారా? బై 1 ఫర్ యూ విల్ గెట్ ఫ్రీ 1, యూ గివ్ ఇట్ టు అదర్స్. మొత్తం నా స్టాక్ ఖాళీ అయిపోద్ది ఇక్కడ. ఏం యుక్తి అండి సేవ చేసే విధానంలో, కానుకలు పెట్టే విషయాల్లో. నా చేత కావటంలో మినిమం కానుకలు, సంఘానికి వచ్చిన వాళ్ళు కానుకలు ఏంటని చెప్పడానికి కూడా, అనౌన్స్మెంట్ చేయడానికి కూడా టైం ఉండదు మనకు. ఒక్కోసారి ఒక ప్రత్యేకమైన మినిస్ట్రీ గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు దాని భారము, దాని బాధ్యత, దాని కొరకు ఫండ్ రైజ్ చేయాలంటారు. ఏమి లేదు, ఒక మాట చెప్తున్నావు, దేవుడు చేసుకుంటూ పోతున్నాడు అంతే. అందుకే ఇలాగే ఉంది మీ మినిస్ట్రీ. ఇది పెద్ద మినిస్ట్రీ అవ్వాలంటే మీరు కాస్త ఉపయోగించండి. నాకు చాలామంది సలహా చెప్తుంటారు పాపం.
50 ఏళ్లలో నేను తెలుసుకోలేని యుక్తులు కుయుక్తులు నీకు తెలుసు అనుకుంటా పాపం. అవన్నీ దులిపేసుకొని వద్దనేసాను నేను. అవన్నీ కూడా ఎన్ని ఛాన్సులు వచ్చాయో నాకు. ఎంతమంది ఇతర దేశాల్లో వాళ్ళు పిలిచారో, జీతాలు ఇస్తామని, సంస్థ నడిపించమన్నారు, ఫండ్ను పంపిస్తామన్నారో. ఐ డోంట్ వాంట్. విశ్వాసంతో సేవ చేయాలి. ఒకళ్ళు మెచ్చుకోవడానికి కాదు, ఒక అధికారిని తీసుకొచ్చి మెచ్చుకోవడం కాదు, ఒక అవిశ్వాసిని తీసుకొచ్చి స్టేజ్ ఎక్కించడం కాదు. దేవుని పరిచర్య ఎప్పుడు యుక్తులతో కుయుక్తులతో చేయటం అనేది ఎంత మాత్రం సరైనది కాదండి. అపవాది ఎంత యుక్తిగా మనకేదో మంచి చేస్తున్నట్టు కబుర్లు చెప్పి ఏం చెప్పిందండి ఆ అపవాది. ఆదాము అవ్వల దగ్గరికి వచ్చి, మనకి మెయిన్ అక్కడే కాబట్టి అక్కడికి వెళ్తాం. ఏం చెప్పింది? పండు తిన దినమున మీరేమవుతారు? దేవుడిలా అయిపోతారు. మీరు దేవుడి కింద ఉండక్కర్లా. పెరవల్లోనూ ఎక్కడో ఉన్నప్పుడు ఒక అబ్బాయి నా దగ్గర నాతో పాటు తిరుగుతూ సేవ చేస్తుంటే ఆయన పిలిచి ఒక అన్నాడంట, రే చెట్టు కింద చెట్టు పెరగదురా, నువ్వు ఆయన కింద ఉంటే ఎప్పటికి ఇలాగ ఉంటావు, బయటకు వచ్చేసి నువ్వు వేరే సేవ చేయన్నాడంట. అడ్రస్సే లేదు ఇప్పుడు ఆ కుర్రోడు పాపం. ఏంటండి, చెట్టు కింద చెట్టు ఉండాలి కొన్ని రోజులు. చెట్టు కింద చెట్టు నీడ లేకుండా మొలిసిన చెట్టు అంటే ఎండలో అయితే ఉంటుంది. అది దానికి ఒక స్థాయి ఉంది. దాని ఏర్లు పుంజుకున్నాక దిగాక అప్పుడు. కానీ ఇలాంటి కుయుక్తి మాటలు చెప్పి సేవకుల దగ్గర ఉన్న వాళ్ళని, కుటుంబాల్లో ఉన్న వారిని ఏంటంటే చాలా మంచి ఈ మధ్య భార్య భర్తలు ఎడగొట్టే పనిలో ఉంటారండి కొంతమంది. నా ఇంట్లో సమాధానం లేదు, వాళ్ళ ఇంట్లో ఎందుకు ఉండాలని పోరాటం అంట. ఏంటది? నా భర్త నన్ను సరిగ్గా చూసుకోవట్లేదు. ఆమె వచ్చి రోజు మా ఆయన వాళ్ళు చీర కొన్నాడు తెలుసా, ఇవాళ గోల్డ్ కొన్నాడు తెలుసా, ఇవాళ నన్ను అక్కడికి తీసుకెళ్ళాడు తెలుసా అంటుంటే నీకు ఎట్లా ఉంటుందంటే, పెడతానుండి మీ ఆయనకి నీకు పెంట. కొన్ని కుటుంబాలలో కంకణం కట్టుకుంటున్నారండి. సాతాను పనిది. పరిశుద్ధంగా బ్రతికే ఒక వ్యక్తిని చూసి అలా బ్రతకాలనే ఆశ కంటే, నాకు లేని వీడికి ఎత్తుకుంటాలా పరిశుద్ధతను, వాడు కూడా చెడగొట్టాలనే వాళ్ళే తయారయ్యారు ఇప్పుడు. ఆ పరిస్థితి చూస్తున్నాం ఇవాళ. ఒక భక్తిలో ఎదుగుతున్న వ్యక్తిని చూసినప్పుడు, అరే నేను వీడిని చూసి నేర్చుకోవాలి, దీన మనసు నాకు కావాలని ఆశపడే వారికంటే, రే నువ్వు ఎప్పుడు ఇలాగ ఉన్నావంటే పాడైపోతావు, నన్ను చూడరా అని వాడికి నేర్పించేవాడిగా తయారవుతున్నారు. అందుకే సంఘాల్లో అభివృద్ధి లేదు ఇవాళ. సీనియర్స్ జూనియర్స్కి ఎంకరేజింగ్గా లేరు, సీనియర్స్కి జూనియర్స్ మాదిరిగా లేరు, సీనియర్స్ జూనియర్స్కి మాదిరిగా లేరు. యు ఆర్ సపోజ్ టు టీచ్ దెమ్ గుడ్ థింగ్స్, బట్ యు బికమ్ ఏ హిండ్రెన్స్ టు దెమ్. ఎంతమంది సంఘాలు ఇలా నాశనం అయిపోతున్నాయి. ఆది సంఘం నుండి సాతాను దేవుని పని, దేవుని బిడ్డలు దేవుని ఆత్మ చేస్తూ పోతుంటే అపవాది వాడి కార్యాలు జరిగిస్తూనే ఉంటాడు. అపవాది వెరీ బిజీ. లోకంలో కాదండి వాడు బిజీ, దేవుని బిడ్డల మధ్య వాడు బిజీ. లోకమంతా వాడి మాట కిందే ఉంది, వాడి ఆధ్వర్యంలోనే ఉంది లోకమంతా. వాళ్ళ గురించి వరి అవ్వడం, ఆ లోకాన్ని విడిచిపెట్టి ప్రభు కొరకు బతకాలంటున్నాం, మనల్ని వెనక్కి లాగాలనే మన వెంట పడతాడు వాడు. అందుకే ప్రభుని నమ్ముకున్నాక మా కష్టాలు ఏంటండి, ప్రభుని నమ్ముకున్న వాళ్ళ ఇళ్ళల్లో సోదరులు ఏంటండి, సేవ చేసే వాళ్ళకి పోరాటాలు ఎందుకంటే అక్కడికే వస్తాడు సాతాను, అక్కడే పెడతాడు పెంట, అక్కడే చేస్తాడు వాడి వంకరతనం, కుయుక్తి చేత హవ్వను మోసగించినట్లు మీ మనసులను చెరుపబడి మనస్సు చెరగొడతాడండి. మనస్సు చెడిపోయిందంటే మనిషి పాడైపోయినట్టే. మనసు పాడైపోయిందనే మాట మీరు ఎప్పుడన్నా అన్ను ఉంటే చేయి చూపించండి. జూమ్లో వాళ్ళు కూడా నా మనసు పాడైంది వాళ్ళ అన్నవాళ్ళు చేయి చూపించండి. అందరికీ పాడైందంట. అందరికీ మనసు కూడా ఉందా? వెరీ గుడ్. ఎందుకు పాడైంది ఆలోచన చేసుకోండి. ఏంటంటే మనసు పాడైన రోజు పరీక్ష ఉంటే పాస్ అవుతావా రాస్తే? మనసు పాడైన రోజు మోకరిస్తే ప్రార్థన వస్తుందా? మనసు పాడైన రోజు ఒళ్ళో బైబిల్ పెట్టుకుంటావు అని ఒక్క మాట అన్నా మనసులోకి వెళ్తుందా? మనసు పాడైనప్పుడు మనిషి ఏమైపోయాడు? నోరిప్పితే ఏమైనా మంచి మాటలు వస్తాయా? వెగటు మాటలు, విరక్తి మాటలు, ఉకృషపు మాటలు, నిరుత్సాహ మాటలు. మనసు చెడగొడతాడు సాతాను. ఎవరి ద్వారా చెడగొడతాడు? చిన్నపిల్లల ద్వారా కూడా చెడగొడతాడు. భర్త ద్వారా భార్యని, భార్య ద్వారా భర్తని,
బయట వాళ్ళే కాదు, ఇంట్లో వాళ్ళే అంటారు, బయట సొంత వాళ్ళే అంటారు, బ్రదర్సే అంటారు, సిస్టర్సే అంటారు. బయట వాళ్ళు అంటే దులిపేసుకోవచ్చు. నీ గుంటకి ఎవరి మాట ఎక్కువ పడద్దో వాళ్ళ చేత అనిపిస్తాడు సాతాను. దారిపోయిన కుక్క మురిగితే మనకేం బాధ? మన ఇంట్లో కుక్క వచ్చి మనల్ని కరిస్తే మనకు బాధ. కానీ మనం పాలు పోసి పెంచిన కుక్క వచ్చి మనల్ని ఎగిరిగిరి తంతుంటే మన మీద అంటుంది దానికి వచ్చి ఎట్లుంటుంది. అలా తయారవుతుంది వాళ్ళ సంఘము కానీ, కుటుంబాలు, క్రైస్తవ కుటుంబాలు కానీ ఈ స్థాయికి దిగజారిపోతున్నాయి. మీ మనసులు చెరపకుండా క్రీస్తు ఎడల సరళత నుండి, పవిత్రత నుండి తొలగిపోకుండా సరళత అనే మాట ఏంటంటే తిన్నగా ఉండాలి. సరళత అంటే ఇట్స్ ఏమంటావు, ద పర్ఫెక్ట్ ఆర్డర్, పరిపక్వత. నో సెకండ్ థాట్, నో సెకండ్ ఐడియా, నో సెకండ్ ప్లాన్ 1, ప్లాన్ 2 అంటారు చాలామంది. నో ప్లాన్ 2 ఫర్ ఏ క్రిస్టియన్. దెర్ ఇస్ ఓన్లీ వన్ ప్లాన్ విచ్ ఈస్ గాడ్స్ ప్లాన్. ఎప్పుడైతే రెండో ప్లాన్ నీకు వచ్చిందో సరళత పోయింది. లోతు అబ్రహామును విడిచిపెట్టినప్పుడు ఆ లోతు విశ్వాసాన్ని పోగొట్టుకున్నాడు లేదు, అక్కడ నీతిమంతుడుగానే ఉన్నాడు అక్కడికి వెళ్ళినప్పటికీ. కానీ సరళత పోయింది. బెండ్ అయిపోయాడు. చాలా మంది జీవితంలో ద నెక్స్ట్ స్టేజ్ సెకండరీకి దిగటం కాదు, ఒకటే సరళత నుండి, ఇంకో మాట ఉంది మంచి మాట, పవిత్రత నుండి ఎట్లయినా తొలగిపోవుదురేమోనని భయపడుచున్నాను. ఎలయనగా వచ్చిన వాడు ఎవడైనను మేము ప్రకటింపని యొక్క యేసును ప్రకటించినను, మీరు పొందని మరి ఒక ఆత్మను మీరు పొందినను, మీరు అంగీకరింపని మరి ఒక సువార్తను మీరు అంగీకరించినను, మీరు వానిని సహించుట యుక్తమే. మేము ప్రకటించిన యేసును అందరూ ప్రకటిస్తున్నారు. పౌలు ప్రకటించిన యేసు, సిలువ వేయబడిన యేసును ప్రకటిస్తున్నాము, పునరుద్ధానుడైన యేసును ప్రకటిస్తున్నాము. యేసుని గురించే చెబుతారు. యేసుక్రీస్తు సిలువలో మరణించిన విషయాన్ని చెప్పరు. మరణించిన విషయం చెప్తారేమో, పునరుద్ధరణ సంగతి చెప్పరు. దట్ ఈస్ గాస్పల్ వంకరత, సంపూర్ణమైనది కాదు. యేసు ప్రభుని ఒప్పుకుంటారు, లోకానికి వచ్చాడంటాడు, ఆయన ప్రవక్త అంటాడు. అలా రకరకాలుగా ఈ రోజున యేసు ప్రభు కూడా ఒక దేవుడు అంటారు. మన దేశంలో అయితే కావాలంటే యేసు ప్రభుని కూడా ఒక దేవుడిగా పెట్టుకుంటామంటారు. దాని గురించి నేను బాధపడుతున్నాను అని చెబుతున్నాడు పౌలు. ఈ రోజున ఇలాంటి దైవజనులను దేవుడు లేపనుగాక, ఇలాంటి భారము మనకు కలుగునుగాక. మనము యేసుని గురించి ఏమి వింటున్నామో, పరిశుద్ధాత్ముడంటే ఏ కార్యాలు అనుభవిస్తున్నామో, దేవుని సన్నిధిలో ఏమి నేర్చుకున్నామో, ఎలాగ మనం దీవించబడ్డామో దాన్ని గ్రహించుకొని అంతం వరకు కుడి ఎడమలకు తొలగక నమ్మకంగా దేవుని కొరకు బ్రతుకుతుము గాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు నోరు తెరిచి ఒక చిన్న ప్రార్థన చేద్దాం. నోరు తెరిచి ప్రభుతో మాట్లాడుకుందాం. ప్రభా, సరళత నుండి తొలగిపోకుండా, వంకర మాటలకు లొంగిపోకుండా, యుక్తికి కుయుక్తులకు చోటివ్వకుండా, పరిశుద్ధతను పోగొట్టుకోకుండా, విరిగిన హృదయాన్ని కాపాడుకోవడానికి, నేను ఇతరులకు అభ్యంతరంగా ఉండక ఇతరులకు మాదిరిగా ఉండడానికి నాకు సహాయం చేయండి ప్రభుని అడుగుదాం. కలిపి చెరిపెడి బోధలు యేసు నామములోనే అనేక రకాలైన ప్రకటనలు చేస్తూ మనుషులను మభ్యపెడుతున్న ఈ భయంకరమైన దినాల్లో హృదయ శుద్ధి లేని భక్తి, మారు మనసు లేని భక్తి, సరళతను పోగొట్టుకున్న భక్తి మాకొద్దయ్యా.
విరిగి నలిగిన హృదయం మాకు దయచేయి. లోక మాలిన్యము నుండి మమ్మల్ని శుద్ధి చేయ్యా. ఐహిక విచారాల నుండి మమ్మల్ని తప్పించిన ఆయన. వంకర మాటలు మా నోటికి రాకుండా, మా మాట అవునంటే అవును, కాదంటే కాదన్నట్టు ఉండడానికి నీ అగ్నితో మా నాలుకలు పరిశుద్ధపరిచయ్యా. సాతాను సంపదైన వంకరతనము, యుక్తులు, కుయుక్తులు మాలో కనపడకుండా చేయవాడి సొత్తు. సత్యాన్ని మాట్లాడటానికి, పరిశుద్ధతను ప్రేమించుటకు, ప్రేమ కలిగి ఉండుటకు, విశ్వాసము కలిగి బ్రతుకుటకు సహాయం చేయి. ప్రతి ఒక్కరు నోరు తెరిచి వచ్చిన ప్రాంతంతో కొద్ది నిమిషాల్లో ముగించేస్తున్నాను. మీ హృదయంలో ఉన్న స్థితిని దేవునితో చెప్పండి. లోకంలో ఎన్నో సంఘాలు ఉన్నాయి, ఎంతోమంది సేవకులు ఉన్నారు. దేవుడు తన సేవకుల మీద తన అభిషేకాన్ని ఉంచినట్లుగా వేరే క్రీస్తును ప్రకటించేవారిగా కాక, వేరే ఆత్మ గురించి చెప్పేవారిగా కాక, కలవరపరుచు బోధలు, మనుషులను తప్పుదారి పట్టించి నాశనానికి ఈడ్చుకుపోయే అపవాది కార్యాలను లయపరిచేయాలని ప్రార్థన చేద్దాం. ఇప్పటికే అనేక దేశాల్లో క్రైస్తవత్వం చెదిరిపోయింది, సరళతను పోగొట్టుకుంది. విశ్వాసాలు అనబడిన వారు అనేకులు తోడేళ్ల వేషంలోనే ఉన్నారు. సంఘానికి చేరుతున్నారు కానీ అది మేలు పొందడానికి కాదు, అది తోటి గొర్రెలను మింగడానికే. అయ్యో, అటువంటి బుద్ధి మాలో తీసేయ్యా. నాకేమి లాభం వస్తుందా, నేను ఎవరి ద్వారా ఏం పొందుతానా అనే ఆలోచన కాక, ఆ దేవుని సన్నిధిలో నేనేమి ఇవ్వగలనా, నేనేమి చేయగలనా, నేను ఎలాగూ శుద్ధీకరించబడగలనా, దేవా నన్ను శుద్ధి చేయి అని నీకు మొరపెట్టుకునే వారికి చేయయా అని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి రాత్రి మా వైపు చూడయ్యా. అంచె దినములను అనేకుల ప్రేమ చల్లారిపోనన్నామయ్యా, అక్రమం విస్తరించిపోతుందన్నావయ్యా. ఏర్పరచబడిన వారిని కూడా మోసగించడానికి అపవాది ప్రయత్నిస్తాడన్నామయ్యా. ఇటువంటి భయంకరమైన దినాలలో మా విశ్వాసాన్ని కాపాడుకోవడానికి, మా హృదయ శుద్ధిని కాపాడుకోవడానికి, నువ్వు మమ్మల్ని హెచ్చించే కొద్ది, దీవించే కొద్ది, విరిగి నలిగిన హృదయాన్ని కాపాడుకోవడానికి సహాయం చేయయ్యా. ఇదే నా సంఘంలో నాయనా పవిత్రులుగా, నీకు ఇష్టలుగా, నీ ముందు నిలబెట్టగలిగిన వారిగా మమ్మల్ని చేయనాయన. 4 నాళ్ల భక్తి కాదు, ఆచార భక్తి కాదు, అనుదినము నీ పాదాల దగ్గర కనిపెట్టే భక్తి మాకు దయచేయి. ప్రతి దినము నీ రక్తములో కనకబడుతూ శుద్ధ హృదయాన్ని కాపాడుకుని లోకమాలిన్యం నుంచి విడుదల పొందే భక్తిని మాకు దయచేయి. మా ఇళ్లలోనికి, మా కుటుంబాల్లోనికి, మా సంఘంలోనికి, ఈ పరిచర్యలోనికి నాయన అపవాది జ్వరపడకుండా వాడి తంత్రాలు ఎరిగిన వారిపై అపవాదిని ఎదిరించడానికి మాకు సహాయం చేయయ్యా. మా బిడ్డలందరూ నీ సొత్తయ్యా. నేను, నా ఇంటి వారు నిన్నే సేవిస్తామన్న మాట ఈ సంఘంలో ఇప్పటి వరకు నీవు నెరవేరుస్తున్నావయ్యా. ఇంకా కుటుంబాలుగా రక్షించబడిన వారు ఉన్నారే, కొందరు వెనక్కి జారిపోయిన వారు ఉన్నారే. అట్టి వారిని మరొక్కసారి కరుణించయ్యా, మందలో చేర్చయ్యా, వారిని పట్టించుకునే వారిగా మాకు సహాయం చేయయ్యా. వారి ఇంటింటికి వెళ్ళి వారిని హెచ్చరించడానికి సహాయం చేయయ్యా. తుతికోటాలకు, చావులకు, మరణాలకు, ఆటికి వీటికి వెళ్తున్నామే కానీ నశించిపోతున్న దాన్ని వెతికి పట్టించుకోవడానికి సహాయం చేయయ్యా. యవనస్తులందరూ తాగుబోతులు అయిపోతున్నారు, వ్యభిచారులు అయిపోతున్నారు, అయ్యో భ్రష్టులు అయిపోతున్నారయ్యా. నీ నామంలో దీవించబడిన వారు, నీ మందిరాల్లో పేర్లు పెట్టబడిన వారు, అనేకులు బాప్తిసం పొందిన వారు కూడా భ్రష్టులు అయిపోతున్నారే. ఈ అంచె దినాలలో ఆయన అపవాది కార్యాలు విస్తృతంగా ఉంటుండగా పరిశుద్ధాత్మ కార్యములు మరింత వినూతనంగా జరగడానికి సహాయం చేయి. మమ్మల్ని వాడుకొని ఆయన ఎక్కడున్నారో
అవసరతలో ఉన్న వారి దగ్గరికి వెళ్ళి ఆదరించుటకు, హెచ్చరించుటకు, అజాగ్రత్తగా ఉన్నవారిని నాయన ప్రేమతో గద్దించుటకు, బుద్ధి చెప్పుటకు, వారిని తీర్చిదిద్దుకోవడానికి సహాయం చేయ్యా. ఈ రాత్రి మా మధ్యకు రానైనా మాకు ఆత్మల భారం దయచేయి. మా భక్తిని నిష్కలంకైందిగా నీ ముందు ఉండడానికి ఎంతో మందిలో మమ్మల్ని ఏరుకున్నావు, కోరుకున్నావు తండ్రి. పవిత్రమైన కన్యకగా నీ కొరకు నీ బతకాలని, నిన్ను ఎదుర్కొన్నప్పుడు నీ రాజ్య వారసులు కావాలని ఆశతో మేము ఎదురు చూసినకు సహాయం చేయ. సంఘం ద్వారా జరుగుతున్న పరిచయలన్నింటినీ దీవించిన ఆయన ఈ 10 వారాలు ఇచ్చావు, వాటిని నెరవేర్చడానికి సహాయం చేయి. పత్రిక పరిచర్య, టెలివిజన్ పరిచర్య, ఫోన్ కాల్స్ మినిస్ట్రీ నాయన దీవించము. సోషల్ మీడియా పరిచర్యను దీవించము. విజ్ఞాపన ప్రార్థన పరిచర్యను దీవించము. రోజు వేలాది మంది మాకు ప్రార్థన భారాలు పంపుతుండగా నమ్మకంగా వారి కొరకు ప్రార్థన చేయడానికి సహాయం చేయ. దేవా, ఈ రాత్రి మా మధ్యకి రాము నాయన. మాతో పాటు లైవ్లో ఏకీభవిస్తున్న వారిని దీవించు. వారు ఉన్న స్థలాల్లో వారిని సాక్షిగా నిలబెట్టు. జూమ్లో కూర్చొని మాతో ప్రార్థనలో ఉన్న వారిని దర్శించము. ఇక్కడ మేము అనుభవిస్తున్న ఈ సన్నిధి వారి వారి గృహాల్లో అనుభవించినట్లుగా నీ పరిశుద్ధాత్మను కుమ్మరించు. ఈ రాత్రి లోతైన సన్నిధినిచ్చి నడిపించమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. తండ్రి, ఈయన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ లైవ్లో జూమ్లో ఏకీవిస్తున్న మీకును ఇప్పుడును సదాకాలమును తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్. కూర్చుందాం ఒక నిమిషం. లైవ్లో ఉన్న వాళ్ళందరికీ వందాలండి. మీరు ఎక్కడెక్కడి నుంచి చూస్తున్నారో మీ ప్రార్థన అవసరతల భారాలు 95400410 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001000 నెంబర్కి ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పంపించండి. మీ నిమిత్తం మేము ప్రార్థిస్తూ ఉన్నాం. మీరు కూడా ప్రార్థించండి. దేవుడు అద్భుత కార్యాలు జరిగిస్తాడు. ప్రభు చిత్తమైతే రేపు ఉదయం 7 గంటలకు అడుగుతున్న ధ్యానంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుడు మీకు తోడేయడం గాక. అందరికీ వందనాలు. కోల్కతా పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభు చిత్తమైతే కోల్కతాలో మార్చ్ 4వ తారీఖున ఒక ప్రత్యేకమైన గెట్ టుగెదర్ను ఏర్పాటు చేస్తున్నాం. తెలుగువారైన మీరందరూ వస్తారని, అదే సమయంలో బెంగాలీ భాషలో మన టీవీ ప్రోగ్రామ్స్ వీక్షిస్తున్న వారు, హిందీ వారు, తమిళ వారు, ఇతర భాషల వారు కూడా ఈ గెట్ టుగెదర్కు ఆహ్వానిస్తున్నాం. మీరందరూ రండి. మనందరం కలిసి దేవునిని ఆరాధిద్దాం. ఆయన వాక్యం ద్వారా ఆదరించబడదాం. మరి ముఖ్యంగా టెలివిజన్ కార్యక్రమాల ద్వారా వాక్యం వింటున్న మిమ్మల్ని ముఖాముఖిగా చూసి మీకోసం వ్యక్తిగతంగా ప్రార్థించాలని కోల్కతా వస్తున్నాను. రండి, పాల్గొనండి, దైవాశీర్వాదాలు పొందండి. మార్చ్ 4వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఒకే సెషన్ కాబట్టి ఖచ్చితంగా రండి. మీరు దూర ప్రదేశాల నుంచి వచ్చేవారు తిరిగి వెళ్ళడానికి 7 గంటలకే మీకు ముగిస్తున్నాం. పెందలగడ రండి, 1 గంటకే రండి. దేవుని సన్నిధిలో ఆయన దీవెనలను అనుభవించండి. చిన్నగా గమనించండి. బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా, జవహర్లాల్ నెహ్రూ రోడ్, ధర్మతల, కోల్కతా. కింద ఇవ్వబడినటువంటి ఫోన్ నెంబర్కి మీరు వాట్సాప్ పెట్టండి, కాల్ చేయండి. మరిన్ని వివరాలు మీకు తెలియజేయబడతాయి. QR కోడ్ కూడా ఉంది. లొకేషన్ షేర్ చేసుకోవడానికి ఈజీగా ఈ QR కోడ్ను మీరు షేర్ చేసుకోండి. తప్ప వస్తారు కదా. కల్వరి ప్రేమధార అనే మా ద్విమాస పత్రికను ఈ మధ్య త్రైమాస పత్రిక అంటే 3 నెలలకి ఒక్కసారి మాత్రమే ప్రింట్ చేయగలుగుతున్నాం. మరి గత 40 సంవత్సరాల పైబడి కొనసాగుతున్న ఈ పత్రికను ఆపు చేయటం ఇష్టం లేక దీన్ని త్రైమాస పత్రికగా మార్చున్నాం. మీరు కల్వరి ప్రేమధార పత్రికను చదువుతున్నారా? ఒక ఉచిత పత్రిక కావాలంటే ఇవ్వాలే మీ పేరు, చిరునామా, అడ్రస్తో పాటు ఇంటి నెంబర్తో పాటు క్లియర్గా పంపించండి. తప్పకుండా ఒక ఉచిత పత్రికను మీకు పంపిస్తాం.
తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తాయి. అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వినని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి, వివరాలు మీకు తెలియజేస్తాను. బ్రతుకు భారమై నిరాధారమై నిరాశతో నిండిన వారికి ఇది నిరీక్షణ ధ్వని. బ్రతుకు భారమై నిరాధారమై నిరాశతో నిండిన వారికి ఇది నిరీక్షణ ధ్వని. నలిగిన హృదయములా బలపరచి ధ్వని, నలిగిన హృదయములా బలపరచి ధ్వని. దుఃఖితులెల్లరికీ ఇది ఆదరణ ధ్వని.